Tata. So welcome to Winners Online. This is Dr. Nagaraju Pendam. Right. So today we have to start atomic and molecular physics. So according to your syllabus, yesterday I segregated 3 parts. The first part is atomic physics, right? Atomic physics. Now, so we are discussing the syllabus yesterday. So according to our syllabus, so we are teaching the topics. First you have to see atomic physics. ఇది ఈ atomic physics అనేది పరమాణు భౌతిక శాస్త్రం, రైట్? సో భౌతిక శాస్త్రంలో ఇది ఒక టైప్ ఆఫ్ భౌతిక శాస్త్రం. ఏ భౌతిక శాస్త్రం ఇది? అణువు పరమాణు భౌతిక శాస్త్రాన్ని మనం ఆటమిక్ ఫిజిక్స్ అని అంటాం. సో చూడండి, ఇది ఏం చెప్తుంది ఈ ఆటమిక్ ఫిజిక్స్ అనేది? ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ద స్టడీ ఆఫ్ ఏం చెప్తానన్నా? ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ను ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అంటే ఒక ఆటమ్, ఒక పరమాణువు, ఒక అణువు యొక్క అంతర్గత నిర్మాణాన్ని గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రాన్నే మనం ఏమంటాం? ఆటమిక్ ఫిజిక్స్ అని అంటాం. ఆటమిక్ ఫిజిక్స్, ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో వాట్ ఈస్ ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్? ఒక అణువు లేదా ఒక పరమాణువు యొక్క అంతర్గత నిర్మాణాన్ని గురించి తెలుసుకునేటటువంటి శాస్త్రాన్నే మనం ఏమంటాం నాన్న? ఆటమిక్ ఫిజిక్స్ అంటాం. ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. సో హౌ ఆటమ్ ఈజ్ దేర్? ఆటమ్ ఈజ్ ఏ టైనీ పార్టికల్, చాలా చిన్న పార్టికల్ ఆటమ్ అనేది. సో ఆటంలో ఎవరెవరు ఉంటారు? ఫస్ట్ ఇన్ ద సెంటర్ చూడండి, ఈ ఆటమిక్ స్ట్రక్చర్లో ఇన్ ద సెంటర్లో ఎవరు ఉంటారు? నాకు న్యూక్లియస్ ఉంటుంది. ఇన్ ద సెంటర్లో మనకు ఉండేటటువంటి పార్ట్ను మనం ఏమంటాం? న్యూక్లియస్ అంటాం. In the center, so we have nucleus is there. So the nucleus, it consists of 2 things. One is protons, so protons. Another one is neutron. Suppose, so protons are positively charged particles, right? The neutron is a neutral charged particle. So neutral means positive and negative. So that's why this net charge is equal to 0. Neutron is a neutral charged particle. The combination of the charge, so we call it as a positive charge. What is the charge of the nucleus? Positive charge, right? The charge of the nucleus is positive charge. So now in the center nucleus is there. In the center, so కేంద్రకంలో మనకు ఎవరు ఉన్నారు? సో కేంద్రకం అనేది ఉంది మధ్యలో. సో ఈ మధ్యలో ఉన్నటువంటి కేంద్రకంలో మనకు ప్రోటాన్లు న్యూట్రాన్ల కాంబినేషన్ ఉంది. ప్రోటాన్ అనేది ధనావేశాన్ని, న్యూట్రాన్ అనేది న్యూట్రల్ ఆవేశాన్ని కలిగి ఉన్నది, రైట్? సో న్యూట్రల్ ఆవేశాన్ని ధనావేశాన్ని కలిపితే మనకి ఏ ఆవేశం వస్తుంది నాన్న? ధనావేశం వస్తుంది. కాబట్టి న్యూక్లియస్ అనేది మనకి ఏ ఆవేశంలో ఉంది? కేంద్రకం అనేది ధనావేశంలో ఉంది. సో దీని సెంటర్ నుంచి సరౌండింగ్స్లో, ఈ న్యూక్లియస్ సరౌండింగ్స్లో ఏమున్నాయి? మనకు ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. మేబీ ఎస్ ఆర్బిటాల్, పి ఆర్బిటాల్, ఎస్ ఆర్బిటాల్ ఇన్ ద స్పెరికల్ షేప్, పి ఆర్బిటాల్ ఇన్ ద డంబెల్ షేప్, డి ఆర్బిటాల్ డబుల్ డంబెల్ షేప్. సో యూ read in 10th class, no? So now in the centers orbitals are there. How many number of orbitals are there? Infinite number of orbitals are there. So according to their capability of the element, electrons are there. Suppose these orbitals consist of electrons. So this is the structure of the, so orbital consists of the electrons. This is the structure of the atom. So what is the structure of the atom? Once again you have to see, మధ్యలో మనకు కేంద్రకం అనేది ఉంది. సో ఈ కేంద్రకంలో మనకి ఏమున్నాయినా? ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనేవి ఉన్నవి. కేంద్రకంలో మనకి ఏమున్నవి? ప్రోటాన్ అండ్ న్యూట్రాన్ అనేవి ఉన్నవి. ప్రోటాన్ అనేది ధనావేశాన్ని కలిగి ఉన్నది. న్యూట్రాన్ అనేది సో తటస్థ ఆవేశాన్ని కలిగి ఉన్నది, న్యూట్రల్ ఆవేశాన్ని కలిగి ఉన్నది. కాబట్టి ప్రోటాన్ న్యూట్రాన్ కాంబినేషన్లో ఉన్నటువంటి ఆవేశం ఏంటిది నాన్న? నాకు అది పాజిటివ్ ఆవేశము. ఇది సెంట్రల్లో ఉన్నటువంటి న్యూక్లియస్ పాజిటివ్ ఆవేశాన్ని కలిగి ఉన్నది. దాని సరౌండింగ్స్ ఏమున్నవి?
దాని సరౌండింగ్లో కక్షలు ఉన్నవి, ఆ కక్షలలో ఎలక్ట్రాన్ అనేది ఉంది, రైట్. సో ఎలక్ట్రాన్ ఆబ్వియస్లీగా అది ఏ ఆవేశాన్ని కలిగి ఉన్నది, నెగిటివ్ ఆవేశాన్ని కలిగి ఉన్నది. అందువలనే న్యూక్లియస్ ఆటం అనేది ఆ న్యూక్లియస్ పాజిటివ్ ఆవేశము, ఎలక్ట్రాన్ ఈజ్ ఏ నెగిటివ్ ఆవేశము. కాబట్టి మనకు ఇది ఎట్లా ఉన్నది, స్థిరంగా ఉన్నది. సో బికాస్ న్యూక్లియస్ ఈజ్ ఆటమ్ ఈజ్ స్టేబుల్ బికాస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ చార్జెస్ ఆర్ ఈక్వల్లీ బ్యాలెన్స్డ్, రైట్. సో వన్స్ అగైన్ యూ హ్యావ్ టు లిజన్. ఆటమిక్ ఫిజిక్స్ అంటే వాట్ ఈజ్ ఆటమిక్ ఫిజిక్స్? ఆటమిక్ ఫిజిక్స్ మనకి ఏం చెప్తుంది అంటే ద స్టడీ ఆఫ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆటం గురించి చెప్పేటటువంటి శాస్త్రాన్నే మనం ఆటమిక్ ఫిజిక్స్ అని అంటాం. నెక్స్ట్ వీఆర్ కమింగ్ ఇన్ టు ద వేవ్ నెంబర్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో వాట్ ఈజ్ వేవ్ నెంబర్? సో వేవ్ నెంబర్, so we have to represent as a mu bar, right? This is the wave number representation. So what is the definition of the wave number? The reciprocal of the wavelength, we call it as wave number. The reciprocal of the wavelength in vacuum. So what is the definition of the wave number? The reciprocal of the reciprocal of the the reciprocal of the wavelength lambda, right? The reciprocal of the wavelength in vacuum. The reciprocal of the wavelength in vacuum, we call it as wave number. Suppose you have to take a energy level. So now I have to take the ground level. That energy is E1 energy is there. So now you have to take excited state energy, E2 energy is there, right? Excited state energy, E2 energy is there. Suppose you have to give some external energy. So you have to give some external energy. So what is the external energy? H nu energy you have to apply. So on the ground state. So what will happen? So here atoms are there. Atoms or electrons are there. So on the ground state. So these atoms or electrons, so absorb this energy. What will happen? It excited, right? It excited to higher energy level. So this process we call it as absorption process. So we call it as absorption, right? Absorption process. Similarly, so this excited atom cannot stay always in the excited state. So what is the lifetime of the excited atom state? So lifetime tau is equal to within the 10 to the power of minus 8 seconds. Within the 10 to the power of minus 8 seconds, excited atom ready to come to ground state. Clear? ఈ ఎగ్జైటెడ్ స్టేట్లో ఉన్నటువంటి ఆటము ఎంత టైం ఉంటుంది? 10 to the power of minus 8 సెకండ్ల లోపలనే అది గ్రౌండ్ స్టేట్లోకి రావాలని అనుకుంటుంది, కరెక్ట్? సో అది గ్రౌండ్ స్టేట్లోనికి రావాలని అనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వాట్ ఇస్ ద ఫినామినా ఈస్ గోయింగ్ ఆన్? సో దిస్ ఈస్ ద ఎగ్జైటెడ్ ఎనర్జీ స్టేట్. సో దిస్ వన్ ఈజ్ గ్రౌండ్ స్టేట్, రైట్? సో గ్రౌండ్ స్టేట్. సో నౌ ద atom is in excited state. Atom in which state is there? Atom excited state లో atom ఉంది. So now excited state to this atom is ready to come to ground state. So this process we call it as emission process. Which process it is? Emission process, right? Emission process. Which process nana? Emission process. Very very important. Idi absorption process. So this process we call it as a emission process. So because of this emission, so what will happen? Some energy is released, some spark is coming. So that spark ne mana emantunnamu ante radiative energy antunnam. Radiative energy lu untayi manaku, irradiative energy lu untayi. Radiative, so what will happen? The radiative energy is released. Which one is released? Radiative energy. In what time? So within the 10 to the power of minus 8 సెకండ్ లోనే మనకు ఈ రేడియేటివ్ ఎనర్జీ అనేది ఇస్తుంది, రైట్?
సో దట్స్ వై సో ఆటమ్ ఎగ్జైటెడ్ స్టేట్లో నుంచి గ్రౌండ్ స్టేట్లోకి వచ్చినప్పుడు ఏమవుతుందన్నా ఒక ట్రాన్సిషన్ వస్తుంది. అంటే ఈ ట్రాన్సిషన్ మనకి ఏమిస్తుంది అంటే రేడియేషన్ ఇస్తుంది. ఏమిస్తుంది? రేడియేషన్ ఇస్తుంది. 10 to the power of -8 is very very important. So this is the lifetime of excited state atom. Lifetime of what? Excited state atom. Excited state atom is equal to, so 10 to the power of -8 second. So now what will happen? You have to see how formulatically we have to define. ఒక ఫార్ములాను మనం ఎట్లా ప్రొడ్యూస్ చేయొచ్చు అంటే దాంట్లో చూస్తే ఇక్కడ చూడండి అన్న, హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు అంటే హెచ్న్యూ ఈజ్ ఈక్వల్ టు absorption. Hnu is equal to what we have to write? Hnu is equal to the difference in the energy levels, E2 minus E1 and write. Hnu is equal to what we have to write? E2 minus E1 and write. So this E2 minus E1, what we call it as delta E. E2 minus E1 మనం ఏం రాయొచ్చు? Delta E అని రాయొచ్చు. So therefore once you have to see here, so Hnu is equal to E2 minus E1, right? E2 minus E1. E2 minus E1 is equal to delta E, right? So we know that nu is equal to C by lambda. Nu is equal to what is the thing? C by lambda. What is C? C is a light velocity. So how much light velocity is there? C is equal to 3 into 10 to the power of 8 meter per second, or 3 into 10 to the power of 10 centimeter per second. So 10 to the power of 10 centimeter per second. What is lambda? Lambda is the wavelength, taranga dairyam. So నేను ఇప్పుడు ఏం రాయాలి నాన్న? H అంటే ఇది Planck constant. So what is the H value? H is a Planck constant. Planck's constant. H is the Planck constant. So the Planck constant value is very very important. 6.625 into 10 to the power of -34 joule second. Right? Planck constant is equal to what is the value? 6.625 into 10 to the power of -34 joule second. That unit also important. And sometimes they will ask unit also, right? So now you have to see. Now what I have to substitute? Nu is equal to C by lambda. Nu is equal to C by lambda. What should I write? Delta E. So delta E is equal to C by lambda. What we have to define? Wave number we need to produce. So what is the definition of the wave number? The reciprocal of the wave number is equal to the reciprocal of the wavelength. We call it as a వేవ్ నెంబర్. అంటే తరంగ దైర్ఘ్యం యొక్క విలోమానుపాతమే మనకు ఎవడున్నాడు? వేవ్ నెంబర్, తరంగ సంఖ్య అనేది ఉంది, రైట్? చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం ఆటమిక్ ఫిజిక్స్ అయినా మాలిక్యులర్ ఫిజిక్స్ అయినా మనము ఈ ఎనర్జీ నొటేషన్లు తరంగ సంఖ్య యూనిట్లోనే మనం కనుక్కుంటాం. కాబట్టి ఫస్టే మీకు అదే చెప్తున్నా. సో దీస్ యూనిట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వేవ్ నెంబర్ is equal to 1 by lambda is equal to what should I write? Delta E by Hc. Delta E by Hc. So this you have to cross multiply. What will happen? This is very very important formula. So this is the wave number formula. Wave number formula. So from this formula, what we have to find out, right? So we have to find out the units of the wave number first. So one unit of the wave number we have to find out. So what is the unit of the wave number? How we have to find out the unit of the wave number? So you have to see. So the units of the wave number, how we have to find out? So different wave number units I gave. Okay, I will give the different wave numbers units. So first unit we have to find. What is our formula? So nu bar is equal to, nu bar means wave number, is equal to 1 by lambda is equal to, again I am writing, why I am writing again and again? So maybe you have to get into your brain. That is why I am writing again and again, right? Next, what is our formula? Delta E is divided by H into C. So what is the energy? So energy value how to substitute?
So that is value is equal to 1.602 into 10 to the power of minus 19 joules. So the energy of a excited state to ground state, how much energy is releasing? So that much energy is releasing, I am assuming, right, is divided by, so what is the H? H is the Planck constant. Now only I gave 6.625 into 10 to the power of minus 34 joule second, right? Joule second. This is the unit of the Planck constant. So now what is the C? C is equal to, what is the value? 3 into 10 to the power of 10 centimeter per second. C is equal to 3 into 10 to the power of 10 centimeter per second. So now you have to see here. So 1 second and 1 second get cancelled. So joule and joule also get cancelled. So you have to simplify. What will happen? So this unit, it will goes to centimeter inverse, it will come, correct? Centimeter inverse it will come. So instead of you get the centimeter inverse, so how you have to find out the value, how to see, how you have to get the value. So now you have to simplify. So 1.062 into 10 to the power of minus 19, 6.625 into 10 to the power of minus 34, 3 into 10 to the power of 10. So the simplification is very complex. So that's why I am simplifying and I gave the value. What is the value? 8066 centimeter inverse. So this is very, very important. So what is the here? So 1 electron volt. 1 electron volt is equal to, 1 electron volt is the unit for what? Wave number unit, or energy lowest unit is electron volt. So chala sarlu adigindu. So this question is the IIT lo kuda okkasari adigindu, IIT prelims lo. So vaadu adigindu question, what is the unit of the wave number? So 1 electron volt is equal to 8066 centimeter inverse. This not only wave number unit, this is the unit for energy also. Energy lowest unit we call it as a electron volt, is electron volt. Next, so different electron volt combinations I will give. So what is the unit of electron volt in terms of joules? 1 electron volt is equal to, in terms of joules I want to give, 1 electron volt is equal to 1.602 into 10 to the power of minus 19 joule per molecule. Joule per molecule. This is also another unit. Already I told. So this is the energy smallest unit. That value is 1 electron volt is equal to 1.602 into 10 to the power of minus 19 joules. Another one I want to give. So what is that? In terms of kilocalorie per mole I want to give. Suppose 1 electron volt is equal to 23.06 kilocalorie per mole. 1 electron volt is equal to, so 1 electron volt is equal to 23.06 kilocalorie per mole. This is very, very important concept, right? So 1 electron volt is equal to 8066 centimeter inverse. 1 electron volt is equal to 1.602 into 10 to the power of minus 19 joule per molecule. 1 electron volt is equal to 23.06 kilocalorie per mole. So ఒకవేళ వాడు క్వశ్చన్ అడిగితే 1 electron volt is equal to how many centimeter inverse అని అంటే మీరు ఏం రాయాలి? 8066 అని రాయాలి. ఒకవేళ వాడు జౌల్ ఫర్ మాలిక్యూల్లో కన్వర్ట్ చేయమని అడిగితే మీరు ఏం రాయాలన్నా? 1.0602 ఇంటూ 10 to the power of minus 19 అని రాయాలి. అట్లా కాదు, 1 electron volt is equal to కిలో క్యాలరీ ఫర్ మోల్లో మనం కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? 23.06 అని రాయాలి. ఇప్పుడు నేను సెంటీమీటర్ నేను ఎలక్ట్రాన్ వోల్ట్, జౌల్ ఫర్ మాలిక్యూల్, కిలో క్యాలరీ ఫర్ మోల్లోకి ఎట్లా వాల్యూలు ఉన్నాయో మీకు ఇవ్వడానికి ట్రై చేస్తా. 1 సెంటీమీటర్ ఇన్వర్స్, ఇది దిస్ ఈజ్ ఆల్సో 1 సెంటీమీటర్ ఇన్వర్స్. దిస్ ఈజ్ ఆల్సో యూనిట్ ఆఫ్ ద wave number only. Suppose you have to see what is the wave number? Nu is equal to 1 by lambda. So what is the wave lambda? Wavelength. Wavelength is mean nothing but
It is a distance. So wavelength is the nothing but it is a distance, right? సో తరంగ దైర్ఘ్యం అనేది దూరానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి అది దూరానికి సంబంధించినటువంటి యూనిట్ ఎవడుంటాడు 1/centimeter అని అనుకుంటున్నా సిజిఎస్ యూనిట్ అంటే ఇది ఏమవుతుంది సెంటీమీటర్ టు ది పవర్ ఆఫ్ -1 అవుతుంది పైకి పోతే అంతే కదా సెంటీమీటర్ టు ది పవర్ ఆఫ్ -1 అవుతుంది సో 1 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు 1 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని అడిగిండు అనుకో క్వశ్చన్ హౌ మెనీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని అడిగిండు అనుకో క్వశ్చన్ వాట్ ఈస్ ద 1 సెంటీమీటర్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హౌ మెనీ ఎలక్ట్రాన్ వోల్ట్స్ అని క్వశ్చన్ అడిగితే ఏం రాయాలన్నా 1.239 ఇంటూ 10 to the power of -4 electron volts. This is very very important. How it will come? So just you have to take 1 centimeter is equal to 1/8066 you have to do. So you will get this value 1.239 into 10 to the power of -4 electron volt. Similarly 1 centimeter inverse is equal to 1 centimeter inverse is equal to 1 centimeter inverse is equal to 1.986 into 10 to the power of -23 10 to the power of -23 joule per molecule. This is the another unit in terms of joule per molecule. Next one more thing I have to give. So what is the thing you have to see? 1 centimeter inverse is equal to 1 centimeter is equal to, so please remember all these units, 2.858 into 10 to the power of -3 kilocalorie per mole, kilocalorie per mole, right? So kilocalorie per mole, 1 calorie is equal to how many joules? They will ask like this question also, they will ask 1 calorie is equal to how many joules? 4.186 joules. This is very very important. Many times, so your question paper setters, they are giving this question. Set lo kuda edo okasari ochindi manaku 1 calorie is equal to how many joules? 1 calorie is equal to how many joules? 4.186 joules, or you have to remember 4.2 joules also. Suppose 1 mole molecule sir, or 1 mole contains how many number of molecules, and sometimes they are asking. Suppose you have to consider 1 mole. So 1 mole you have to consider. 1 mole contains how many number of molecules? How many contains how many number of molecules? How many number of molecules it contains? Avogadro number. Avogadro number is equal to 6.023 into 10 to the power of 23 molecules. So it has. So how many molecules has? So 1 mole means 6.023 into 10 to the power of 23 molecules are there. So very very important. So why I am giving these values? So these values are very very important. That's why I am giving. Once again you have to see wave number unit is very very important. So wave number unit. So this is the wave number formula. So you have to remember this formula. Mu bar is equal to 1 by lambda is equal to delta E by Hc, because fine structure in hyper fine structure of a hydrogen atom or another atoms. So we have to use this formula. So that's why you have to remember. Next, different units you have to remember. These units, so you have to note it down and you practice, and daily you have to see one time. So then you able to understand and able to remember in your mind. 1 electron volt is equal to 8066 centimeter inverse. 1 electron volt is equal to 1.602 into 10 to the power of -19 joule per molecule. 1 electron volt is equal to 23.06 kilocalorie per mole. So 1 centimeter inverse, in terms of centimeter inverse, so you have to remember these formulas. So what are those formulas? 1 centimeter inverse is equal to 1.239 into 10 to the power of -4 electron volt. 1 centimeter inverse is equal to 1.986 into 10 to the power of -23 joule per molecule. 1 centimeter inverse is equal to
2.858 into 10 to the power of minus 3 kilocalorie per mole. 1 calorie is equal to 4.186 joules. So 1 mole contains how many molecules అని ఒకసారి క్వశ్చన్ అడిగిండు. సో 1 mole contains how many molecules nana? So what is the Avogadro number? So those Avogadro number of molecules are there. Avogadro number, what is the Avogadro number? 6.023 into 10 to the power of 23 molecules are there, right? Clear? So now you have to see. So what is the atomic models, right? So now according to your syllabus, they are starting about the quantum states only. Principal quantum number, azimuthal quantum number, spin quantum number, magnetic orbital quantum number, magnetic spin quantum number. So total angular momentum number. So those numbers are there. సో అక్కడి నుంచి మనకు సిలబస్లో ఇచ్చిండు. కానీ దానికంటే ముందు మనకు బోర్ మోడల్ నుంచి, రూథర్ఫర్డ్ మోడల్ నుంచి కూడా మనకు క్వశ్చన్లు వస్తున్నాయి, రైట్? సో ఫస్ట్ మోడల్ నుంచి రాలేదు కానీ ఈ మోడల్స్ నుంచి వస్తున్నాయి. ఏంటిది దీని కథ ఒకసారి చూద్దాం. ఈ ఆటమిక్ మోడల్స్ అంటే ఆటమిక్ ఫిజిక్స్లో ఒక అణువు పరమాణువు అనేది ఉన్నది అనేది తెలుసు మనకు, రైట్? సో ఈ అణువు పరమాణువు గురించి మనం నేర్చుకునేటప్పుడు దీనికి సంబంధించిన కొన్ని థియరీస్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అయినవి. అది 1/1 రాలే. ఇది ఎప్పుడు ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే 1898లో. సో 1898లో సో థామ్సన్ అనేటటువంటి సైంటిస్టు ఫస్ట్ ఒక మోడల్ ఇచ్చిండు. అంటే ఆటమ్ మే బీ లైక్ దిస్ అని, ఆటమ్ ఇలాగా ఉండొచ్చు అని ఒక మోడల్ ఇచ్చిండు. ఎప్పుడు? 1898. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? 2022లో ఉన్నాం, రైట్? సో ఈ 2022 వరకు వచ్చే వరకు ఈ 1898ది మనకు రాలే. అంటే అందుకే నేను చెప్తున్నా, సైన్స్ అనేది ఈజ్ నాట్ స్టేబుల్ సబ్జెక్ట్, రైట్? ఇట్ కెన్ చేంజ్ ఫ్రమ్ వన్ పీరియడ్ టు అనదర్ పీరియడ్. సపోజ్ ఈరోజు ఐన్స్టీన్ వెలాసిటీ 3 into 10 to the power of 8 meter per second is the constant velocity, that is the supreme velocity. No particle exceed than the light velocity, right? సో ఏ పార్టికల్ కూడా లైట్ వెలాసిటీకి మించి ప్రయాణించదు. ఒకవేళ అది ప్రయాణిస్తే అది కూడా రేడియేషన్ లైట్గా మారుతుంది. సపోజ్ మీరు లైట్ వెలాసిటీతో పోవాలనుకుంటారనుకోండి, సో మీరు ఏమవుతారు? రేడియేషన్గా రూపాంతరం చెందుతారు. అర్థమవుతుందా? సో దట్ పార్టికల్ బికమ్ యాజ్ ఎ లైట్, రైట్? సో ఏంటిది ఈ ఇన్ని సంవత్సరాలలో అంటే 1898 నుంచి 2022 వరకు సైన్స్ అనేది మారుతూ వస్తుంది. అర్థమైందా? అంటే ఇప్పుడు నేను లైట్ వెలాసిటీ చేంజ్ అయిందని నేను ఒక ప్రూఫ్ చేయగలిగితే, ఇప్పుడు చదువుకున్న ఫిజిక్స్ అంతా కూడా తిరిగిపోయి కొత్త ఫిజిక్స్ అనేది వచ్చే ఆస్కారం ఉంది. ఎందుకంటే వీఆర్ గివింగ్ ద ఫౌండేషన్ బేస్డ్ ఆన్ దట్ ఓన్లీ వీఆర్ లెర్నింగ్ ఆల్ ద సబ్జెక్ట్స్, రైట్? సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నౌ యూ హ్యావ్ టు సీ హియర్ వాట్ ఈజ్ ఆటమిక్ మోడల్. ఈ ఆటమిక్ మోడల్ అంటే ఫర్ టైమ్ టు టైమ్. సో experimental results scientists observed in the laboratory. What they are observed? So they are doing the research about the atoms, right? So atomic structure time to time, so they are observing. So these observed quantities they are revealing. అంటే సైంటిస్టులు లాబొరేటరీలో ఏవేవి అయితే అబ్జర్వ్ చేసిరో ఆటం నిర్మాణానికి సంబంధించినవి అవి రివీల్ చేసిరు. అంటే ఒకే టైంలో ఒక్కొక్క సైంటిస్ట్ లేడు, వేరు టైంలో వేరు సైంటిస్టులు రివీల్ చేసిరు. ఆ రివీల్ చేసినటువంటి థియరీలనే మనం ఏమంటున్నాం? ఆటమిక్ మోడల్స్ అని అంటున్నాం. సో అవి ఎట్లా రూపాంతరం చెందినవి, దాని థియరీలు మనం నేర్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆటమిక్ మోడల్ ఏంటిది అంటే థామ్సన్స్ ప్లమ్ పండింగ్ మోడల్. వాట్ ఇట్ దిస్? సో experimentally according to the what is the atomic model? experimentally observed quantities for time to time. So those models we call it as a atomic, to explain the atomic structure. Those models we call it as a atomic model. The first model is థామ్సన్స్ ప్లమ్ ఫడింగ్ మోడల్. దీనికి ఇంకొక పేరు కూడా ఉంది నాన్న. ఏముంది దీనికి పేరు చూడండి నాన్న. ఇది ఎప్పుడు కనుక్కున్నారు ఈ థామ్సన్ ప్లమ్ ఫడింగ్ మోడల్ అనేది? సో ఎప్పుడు కనుక్కున్నారు? 1898. ఇయర్ కూడా చాలా ఇంపార్టెంట్, మీరు ఇయర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో ఏ ఫినామినాను ఎప్పుడు కనుక్కున్నారు, ఏ సైంటిస్ట్ కనుక్కున్నాడో కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇది కంపల్సరీ వస్తుంది మన క్వశ్చన్.
సో ఏంటిది ఫస్ట్ 1898లో థామ్సన్ ప్లమ్ పండింగ్ మోడల్ అనేటువంటిది కనుక్కున్నాడు. దీన్నే మనం ఏమంటామంటే వాటర్ మిలాన్ మోడల్ అని కూడా అంటాం. వాటర్ మిలాన్ మోడల్, విచ్ మోడల్ ఇట్ ఈస్? వాటర్ మిలాన్ మోడల్ అని కూడా అంటాం మనం, కరెక్ట్. సో ఈ మోడల్కి ఏం పేరు ఉంది నాన్న? వాటర్ మిలాన్ మోడల్ అని ఉంది, రైట్. ఇది ఏంటిది వాటర్ మిలాన్ మోడల్? సపోజ్ మీరు వాటర్ మిలాన్ని అడ్డంగా కోయండి, కోస్తే ఏమొస్తుంది నాన్న? దాంట్లో రెడ్ పార్ట్ అనేది, రెడ్ ఎడిబుల్ పార్ట్ ఈస్ దేర్. సో ద రెడ్ ఎడిబుల్ పార్ట్ మీకు ఏమిస్తుంది అంటే పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ని ఇస్తుంది, రైట్. ఇది ఇప్పుడు ఇదంతా కూడా హెవీ స్పియర్, రైట్. సో ఆటం అనేటోడు ఏమున్నాడు అనుకుంటాడు వాడు? థామ్సన్ ఆటమ్ ఈజ్ ఏ హెవీ స్పియర్ అని అంటున్నాడు. సో ఇన్ హెవీ స్పియర్ వాట్ ఈస్ దేర్? పాజిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్, so positively charged particle cloud is there, right? The spherical cloud of positively charged particle. Suppose you have to see here, so this is the entire blue color, is positively charged particle color, right? So how you have to cut the watermelon? Suppose you have to see the watermelon, you have to see after cutting the watermelon, red part will come. So which part will come? Red part will come. This is the entire part. So entire part is red part, right? So there is entire part. So this entire red part, so we call it as a positively charged sphere. Entire red part we call it as positively charged sphere. Which one it is? Positively charged sphere is a red part. Suppose here symmetrical arrangement of electrons, negative charged particle. In this symmetrical arrangement, suppose you have to see, this is the negative particle, this is the negative particle, this one 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 is the negative particle. The symmetrical arrangement of negatively charged particle, ఇవేంటివి నానా? నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. సో దిస్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ symmetrically arranged within the positively charged sphere, heavy sphere. అంటే how the in red seed part, ఇది దేనికి ఈక్వల్గా ఉంటుంది? సీడ్ ఆఫ్ ద వాటర్ మిలాన్, సీడ్ ఆఫ్ ద వాటర్ మిలాన్కు ఈక్వల్గా ఉంటుంది. సో ఈ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్ ఏవి అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ ద నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్. సో దట్స్ వై దిస్ ఈజ్ a positively charged sphere is there. పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్లో మనకు నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్ ఆర్ అక్కడక్కడ మనకు కనిపిస్తున్నాయి, అవి స్పెరికల్గా డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నవి అని చెప్తున్నాం. సో దట్స్ వై దిస్ పాజిటివ్ చార్జ్ అండ్ నెగిటివ్ చార్జ్ ఈజ్ stable. So atom is stable. Atom is why stable? This positive charge and negative charge attracts to each other. That's why atom is stable అని ఎవరు చెప్తారు? నేను చెప్పట్లా, థామ్సన్ అనేటోడు చెప్తాడు, రైట్. సో దిస్ ఈజ్ ద థామ్సన్స్ ప్లమ్ పండింగ్ మోడల్. అంటే ఆటమ్ అనేది వాటర్ మిలాన్ లాగా ఉంది ఆర్ ప్లమ్ పడింగ్ మోడల్. ప్లమ్ పడింగ్ అనేది కూడా ఒక ఫ్రూట్ నేము. ఆ ఫ్రూట్ను కట్ చేస్తే కూడా మీకు ఏమొస్తుంది అంటే ఇట్లనే వస్తుంది. సపోజ్ మీరు ఒక ఫ్రూట్, విలేజ్లో ఒక ఫ్రూట్ ఉంటుంది. సో ఆ ఫ్రూట్లో రెడ్ పార్ట్ ఉంటుంది, తర్వాత దాని మధ్యలో గింజలు కూడా ఉంటాయి. అట్లాంటి ఫ్రూట్నే మనం ప్లమ్ పడింగ్ ఫ్రూట్ అని అంటాం. ఇది ఈటబుల్ ఫ్రూటే. సో రైట్. సో మీకు అర్థం కావడానికి నేను వాటర్ మెలన్ మోడల్తో నేను కంపేర్ చేసిన. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఆటమిక్ మోడల్. సో ఈ ఫస్ట్ ఆటమిక్ మోడల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫెయిల్ అయింది. సో ఏమేమి ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఫస్ట్ ఆటమిక్ మోడల్ అనేది చూస్తే, ఈ ఫస్ట్ ఆటమిక్ మోడల్ లిమిటేషన్స్ ఆఫ్ ద ప్లమ్ పండింగ్ మోడల్. వాట్ ఆర్ ద లిమిటేషన్స్ అంటే ఫస్ట్ వన్, ఇది దేన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదంటే ఫస్ట్ ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ హౌ ద పాజిటివ్లీ చార్జ్డ్ heavy spherical cloud
positively charged heavy spherical cloud, heavy spherical cloud, heavy spherical cloud. So how interacting with electrons? So electrons are there, no? So ఈ electrons అనేవి how the interacting with positively charged, negatively charged electrons, positively charged heavy spherical sphere లో ఎట్లా ఇంటరాక్ట్ అవుతానవి అది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. ఇది ఫెయిల్ టు ఎక్స్ప్లెయిన్ how the positively charged heavy spherical cloud interacting with electrons, it cannot be explained, right? So that is the first failure. So the second failure is, so what is the second failure? To explain the stability of the atom. ఇంత పెద్ద పాజిటివ్ ఛార్జ్లో ఒక చిన్న ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. అంటే మీరు వాటర్ మిలన్ కట్ చేస్తే దాంట్లో సీడ్ పార్ట్ ఈజ్ వెరీ వెరీ లెస్ కంపేర్డ్ టు ద రెడ్ ఎడిబుల్ పార్ట్, కరెక్ట్? సో దట్స్ వై సో ఇది ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్, ఏంటిది ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ ద ఆటమ్. ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ స్టెబిలిటీ ఆఫ్ ఆటమ్. ఇది ఆటమ్ యొక్క స్థిరత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేము మనం. దీని నుంచి ఆటమ్ ఎందుకు స్థిరంగా ఉంది ఆటమ్ అనేదాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేం. నెక్స్ట్ ఇంకా ఏముంది అంటే, సో ఇట్ ఈస్ నాట్ అకౌంట్ ఫర్ ద పొజిషన్ ఆఫ్ ద న్యూక్లియస్ ఇన్ ద ఆటమ్. సపోజ్ యూ హ్యావ్ టు సీ, సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో ఇక్కడ వీడు ఏమంటున్నాడు అంటే, మనం ఇంతకుముందే ఆటమ్ గురించి చెప్పుకున్నప్పుడు సెంటర్లో ఎవడుంటాడని చెప్పినాడన్నా, న్యూట్రాన్ ప్లస్ ప్రోటాన్ ఉంటుంది. సరౌండింగ్లో ఆర్బిట్స్ ఉంటవి. ఈ ఆర్బిట్స్లో మనకేముంటవి, ఎలక్ట్రాన్స్ ఉంటవి అని చెప్పిన, కరెక్ట్? సో ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ సెంటర్లో ఉన్నటువంటి కోరునే మనం ఏమంటున్నాము, ప్రోటాన్ న్యూట్రాన్ కలిపి న్యూక్లియస్ అని అంటున్నాం. సో ఈ న్యూక్లియస్ ఎక్కడ ఉంటుంది అంటే, ఈ పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్ అనేది ఎంటైర్ ద ఆటమ్ ఉంటుంది అని వాడు చెప్తాడు, థామ్సన్ వాడు, రైట్? అంటే ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ లొకేట్ అయ్యింది అనేది వీడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద న్యూక్లియస్. వీడు న్యూక్లియస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు, న్యూక్లియస్ లొకేషన్ వేర్ ఇట్ ఈస్. సో ఈ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ లాస్ట్ వన్, ఈ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద స్కాటరింగ్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్, రైట్? సో ఈ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్, failed to explain. So what failed to explain? Scattering of alpha particle. Scattering of alpha particle గురించి వీడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఎవడు ఎక్స్ప్లెయిన్ చేసిండు? తర్వాత వచ్చినటువంటి రూథర్ఫర్డ్ దీని నుంచే మనకు న్యూక్లియస్ అనేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఇచ్చిండు. హూ ఇంట్రడ్యూస్ ద న్యూక్లియస్? రూథర్ఫర్డ్ ఇంట్రడ్యూస్ ద న్యూక్లియస్. హూ డిస్కవర్డ్ ద న్యూక్లియస్? రూథర్ఫర్డ్ డిస్కవర్డ్ ద న్యూక్లియస్. ఇది ఎప్పుడు? 1898 థియరీ, 1898 టు 1897 ఈ మధ్యలో ఇచ్చినటువంటి థియరీ థామ్సన్ ఆటమిక్ మోడల్. అంటే అప్పుడున్నటువంటి థియరీని 2022లో మనం వాడతలేం. మనం ఇప్పుడు వాడే మోడల్ వెక్టర్ ఆటమిక్ మోడల్ కూడా పోయింది. ఇప్పుడు మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్స్ను వాడుతున్నాం, రైట్? సో దట్స్ వై యూ హ్యావ్ టు సీ పాజిటివ్లీ వన్స్ ఫెయిల్యూర్స్, యూ హ్యావ్ టు సీ హౌ పాజిటివ్లీ చార్జ్డ్ హెవీ స్పెరికల్ క్లౌడ్ అనేది ఎలక్ట్రాన్తో ఎట్లా ఇంటరాక్ట్ అవుతుంది ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రైట్? నెక్స్ట్ ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఆటమ్. నెక్స్ట్ ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద వేర్ ద న్యూక్లియస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద ఆటమ్. సో అది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ ఇట్ ఫెయిల్స్ టు ఎక్స్ప్లెయిన్ ద స్కాటరింగ్ ఆఫ్ ఏ ఆల్ఫా పార్టికల్. ఇవి నాలుగిటిని ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాబట్టి వీటిని ఏమంటున్నాం మనం? లిమిటేషన్స్ ఆర్ ఫెయిల్యూర్స్ ఆర్ డ్రాబ్యాక్స్ అని కూడా అంటాం మనం ఇంగ్లీష్లో. అర్థమవుతుందా? అంటే మన క్వశ్చన్ అట్లయితే వాట్ ఆర్ ద లిమిటేషన్ ఆఫ్ ఏ థామ్సన్ ప్లమ్ పడింగ్ మోడల్ అని అడిగిండు అనుకో. సో వాట్ ఆర్ ద లిమిటేషన్స్? ఈ మూడు ఇచ్చి ఏదో ఒకటి ఇవ్వలేదు అనుకో, సో మీరు ఐడెంటిఫై చేయడానికి ఈజీగా వస్తుంది. దిస్ ఈజ్ ద ఫస్ట్ మోడల్. సో ఫస్ట్ మోడల్ ఈజ్ ఏ ఫెయిల్యూర్ మోడల్, రైట్? నెక్స్ట్ సెకండ్ మోడల్ ఈజ్ దేర్. సో టు
coming the second model, at a time second model won't come now. The research will going on. The one model is increased. So now you have to see Rutherford is a nice scientist, right? So he introduced one experiment on alpha particle scattering. So ఇంత ముందే మనం చెప్పినాం కదా, he does not explain about the alpha particle scattering, J.J. Thomson. Now who introduced alpha particle scattering? Alpha particle scattering who introduced? Rutherford introduced. What is alpha particle? So now you have to learn. So what is alpha particle? First, alpha particle ante entidi chudandi. What is alpha particle is very very important. Compulsory question వస్తుంది. Alpha particle ఇది ఏంటిది అంటే doubly ionized helium particle, we call it as alpha particle. Helium 2,4 అని రాసిన, right? So ఇది representation of the element, right? So helium 2,4 ను helium 2,4 exact కాదు, ఇది doubly ionized doubly ionized of helium 2,4 nuclei. Doubly ionized of helium 2,4 nuclei, we call it as a alpha particle. ఏంటిది doubly ionized of helium 2,4 అంటే, suppose you have to see helium 2,4 అంటే దీని atomic number ఎంత ఉంటుందన్నా, you have to compare XZA. What is Z? Z is a proton number, A is the mass number, right? So Z is the proton number. In the center, how many protons are there? 2 protons are there, right? 2 protons are there. So what is the neutron number? N is equal to A minus Z is a neutron number, correct? So A minus Z is the neutron number. A minus Z is equal to ante endi, 4 minus 2 is equal to how many neutrons are there? 2 neutrons are there. 2 protons and 2 neutrons are there in the nucleus, correct? So 2 protons and 2 neutrons are there in the nucleus. 2 protons and 2 neutrons are there. In the surrounding, how many electrons are there? That is the important. How many electrons are there? How many proton number is there? No, those many electrons are there. Please remember. So how many electrons are there? 2 electrons are there in the surrounding. So what we have to do? First electron may be in s orbital and second electron also may be in electron. First ionization. What is the ionization? This electron easily won't come. ఈ ఎలక్ట్రాన్ ఉట్టినే అవతలికి రాదు. ఏం చేయాలి? we are giving some energy, we are removing this electron. That one we call it as a first ionization. We call it as first ionization. Next ఇంకేం చేయాలి? Second ionization. So we are double ionized helium particle. Second ionization అంటే ఏంది? Second electron also we have to remove. Second electron also we have to give some energy and we have to remove the electron. Next, what is there? Only 2 protons and 2 neutrons also are there. And what is the charge of the helium 2,4? No electron. Electrons are not there, right? Electrons are not there. What is the charge? 2 into E. Charge of the proton is positive E. So what is the neutron charge? 2 into 0. So is equal to, total charge is equal to 2 into E. So what is the charge of the alpha particle? Very very important. So because, so the charge of the alpha particle, the charge of alpha particle is equal to entanana? The charge of the alpha particle is equal to 2 into E. Why I am writing 2 into E? So this charge belongs to protons charge, right? So charge of the nucleus. Otherwise Z into E అని కూడా రాయొచ్చు మనం. Z into E అంటే Z is equal to how much number? So 2. So Z is equal to 2. So that's why we have to write 2 into E. The charge of the what? The charge of the alpha particle. So what is a Rutherford discovery? Rutherford did experimental observations. Alpha particles, what he has to do? Alpha particle is taking helium 2,4. helium 2,4 అనేటటువంటి ఆల్ఫా పార్టికల్ ను ఏం చేసిందన్న, ఈ హీలియం 2,4 అనేటటువంటి ఆల్ఫా పార్టికల్ ను గోల్డ్, ఇది ఆరం 79. సో ఈ గోల్డ్ 79 అనేటటువంటి ఆటంతో వీడు ఏం చేసిండు అంటే బంబార్డింగ్ చేసిండు. చూడండి,
ఈ ఆల్ఫా పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది, ఈ ఆల్ఫా పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది, ఈ ఆల్ఫా పార్టికల్ అనేది ఈ డైరెక్షన్లో వచ్చింది. అంటే సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ విల్ కమ్. సో దీస్ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ కమింగ్, alpha particles are coming, alpha particles are coming, and alpha particles are coming. Because this alpha particle, what is the charge of the alpha particle? 2 into E. This is the charge, positive charge. Alpha particle charge is positive charge. So what is the charge of the nucleus? So nucleus is the Rm, this is the gold. So gold is also 79 atomic number is there. So here also what charge is there? This charge is also positive charge. Gold also positive charged material, right? That nucleus is a positive charged material. So now this positive charge is coming to here and hitting the nucleus. What will happen? అంటే ఈ పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ ఇక్కడి వరకు వస్తుంది. అంటే వచ్చిన తర్వాత ఏమవుతుంది? ఇక్కడి వరకు రాగానే దిస్ పాజిటివ్ చార్జ్ అండ్ దిస్ పాజిటివ్ చార్జ్, two like charges are repel each other. There is a property is there. Two like charges, what is that? Like charges are repels. Like charges are repels. Unlike charges are attracts, right? There is a rule. Unlike charges ante, so positive negative are attracts. ఎవరు చెప్పారు ఇది? కూలుంబ్ అనేటోడు చెప్పిండు, right? So according to the Coulombic repulsive force, because this is the positive and this is the positive, so that's why it should be repel. So it should be repel, that's why this alpha particle is coming. ikkada varaku rangane it is not hitting and it deflected from its direction. It is deflected from its direction. So it is deflected from this direction. It is deflected from this direction. It is deflected from this direction. It is deflected from this direction, right? So cannot pass through the gold nucleus. Why cannot pass through the gold nucleus? Why? So because gold nucleus is a positive charge particle, right? So some alpha particles, so many alpha particles deflector like this, right? Some alpha particles are turn back. ఏ డైరెక్షన్ లో అయితే అది ఇన్సిడెంట్ గా వస్తుందో, ఏ డైరెక్షన్ లో అయితే అది పరావర్తనం చెందాలనుకుంటుందో అదే డైరెక్షన్లో అది ఏమైతుంది? అదే డైరెక్షన్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. పతనం చెందిన డైరెక్షన్లోనే అది పరావర్తనం చెందుతుంది, అదే డైరెక్షన్లో అది రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఈ రిఫ్లెక్ట్ అనేటటువంటి కాన్సెప్టే గ్రేట్ కాన్సెప్ట్, రైట్? సో బికాస్ ఆఫ్ దిస్ కాన్సెప్ట్ ఆయన ఏమనుకున్నాడు అంటే, రూథర్ఫర్డ్ అనేటటువంటి వ్యక్తి, ఈ కేంద్రకం అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంది. సో ఈ పాజిటివ్ ఛార్జ్ ఉన్నటువంటి ఆల్ఫా పార్టికల్ తోటి ఇన్సిడెంట్ అయినప్పుడు అది ఇన్సిడెంట్ కాకుండా అదే డైరెక్షన్లో బ్యాక్ కూడా వస్తుంది. సో బికాస్ ఆఫ్ ద న్యూక్లియస్, సెంటర్లో ఎవడున్నాడు అనుకుంటున్నాడు? ఒక న్యూక్లియస్ అనేది ఉంది అని ఒక ఐడియాకి వచ్చింది. ఎవరు? రూథర్ఫర్డ్. బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఏ హైపోథిసిస్ కేమ్. సో దట్ హైపోథిసిస్, వాట్ హైపోథిసిస్? న్యూక్లియస్ అనేటటువంటి హైపోథిసిస్ వచ్చింది. ఏం హైపోథిసిస్ వచ్చింది నాన్న? న్యూక్లియస్ అనేటటువంటి హైపోథిసిస్ బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ గేవ్. వెన్ దే గేవ్ ఇన్ 1911, this year is very very important. ఈ 19th century is golden period for physics. బికాస్ మార్క్స్ ప్లాంక్ ఇప్పుడే వచ్చిండు, డి బ్రోగ్లీ ఇప్పుడే వచ్చిండు, ఐన్స్టీన్ ఇక్కడనే ఉన్నాడు, శ్రోడింగర్ ఇక్కడనే ఉన్నాడు, డిరాక్ ఇక్కడనే ఉన్నాడు. అంటే మీరు చదువుకునే ఎంటైర్ ఫిజిక్స్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద ఫిజిక్స్ 19th centuryలోనే ఉంది. మన ఇండియాలో ఉన్నటువంటి సివి రామన్ ఇక్కడే ఉన్నాడు, సత్యేంద్రనాథ్ బోస్ ఇక్కడనే ఉన్నాడు, అరవింద్ ఖోరానా ఇక్కడనే ఉన్నాడు, చంద్రశేఖర్ ఆజాద్ ఇక్కడనే ఉన్నాడు. సో వీళ్ళందరూ కూడా, ఓమీ జహాంగీర్ బాబా ఇక్కడనే ఉన్నాడు. సో ఈ 19th century పీరియడ్ ఈజ్ గోల్డెన్ పీరియడ్ ఫర్ రీసెర్చ్. వై? సో అప్పుడు మనకి ఇంత సెల్ ఫోన్ టెక్నాలజీ లేదు, రైట్? ఇంత ఇంటర్నెట్ టెక్నాలజీ కూడా లేదు. కాబట్టి మనుషులు రిలాక్స్గా వాళ్ళ రీసెర్చ్ వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు మనకు చాలా అవగేషన్లు ఉన్నాయి కాబట్టి వీఆర్ నాట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ అవర్ ఎంటైర్ ఎయిమ్, రైట్? సో వీఆర్ డైవర్టింగ్. సో ఎక్విప్మెంట్లు చేస్తున్నాయి, మిషన్లు చేస్తున్నాయి, కానీ ఇన్నోవేషన్ ఇవ్వట్లే. ఇప్పుడు సివి రామన్ ఎఫెక్ట్ తర్వాత ఇండియాలో దెర్ ఈజ్ నో ఇన్నోవేషన్, రైట్?
సో దట్ ఈస్ ఇన్నోవేషన్ మాత్రం మనకు లేదు. సో మనకి ఏమున్నది, అప్లికేషనే ఉన్నది. వాళ్ళు అప్పుడు కనుక్కున్నది మనం ఇప్పుడు అప్లై చేసి దాన్ని ఎక్స్పెరిమెంటల్గా మనం బిజినెస్ చేసుకుంటున్నాం, అంతే మనం చేసేది, రైట్. ఇప్పుడు మనం ఏం చేసినాం నాన్న, ఈ న్యూక్లియర్ మోడల్ అనేదాన్ని రూథర్ఫర్డ్ బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్పెరిమెంట్ ఈ గివెన్. దిస్ ఈజ్ ద సెకండ్ మోడల్. ఈ ఒక మోడల్ ఫెయిల్యూర్ అయింది కాబట్టి సెకండ్ మోడల్ అనేది వచ్చింది. ఆ మోడలే మనకు రూథర్ఫర్డ్ న్యూక్లియర్ ఆటమిక్ మోడల్. దీన్ని మనం ఏమంటామన్నా, రూథర్ఫర్డ్ న్యూక్లియర్ ఆటమిక్ మోడల్ అని అంటాం. సో ఈ రూథర్ఫర్డ్ న్యూక్లియర్ ఆటమిక్ మోడల్ ఏం చెప్తుంది? సో దీనికంటే ముందు నేను ఇంకొక ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వాలని అనుకుంటున్నా. సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ టు డ్రా, సో వాట్ విల్ హ్యాపెన్, యూ హ్యావ్ టు సీ, ఇఫ్ యూ హ్యావ్ టు డ్రా, సపోజ్ యూ హ్యావ్ టు టేక్, so number of incident alpha particle, this is the lead chamber. If you have to take, this chamber is lead chamber, which one it is, lead chamber, right. so ఇది ఒకసారి మనకు ఐఐటి వాళ్ళు కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. సో యూ హ్యావ్ టు టేక్ ద రేడియం. సో రేడియం యూ హ్యావ్ టు టేక్ హియర్, రేడియం alpha source or beta source it will give. So now you have to keep the gold foil. This is the gold foil, right? Gold foil I am keeping. So now you have to keep here, what we have to keep, one detector you have to keep. అంటే మనం దేన్నైతే మనం చూడాలనుకుంటున్నామో ఆ చూసేదాన్ని, అంటే ఇప్పుడు మనం బాంబ్ స్క్వాడ్లోకి పోతే మెటల్ డిటెక్టర్లను పెడతారు. ఇప్పుడు సినిమా థియేటర్ ముందు, కాలేజెస్ ముందు, స్కూల్స్ ముందు కూడా మెటల్ డిటెక్టర్లు పెడతారు. ఎందుకు మెటల్ డిటెక్టర్లు పెడతారు? ఎనీ మెటల్ యూ హ్యావ్ టు క్యారీ, సో దెన్ దే విల్ క్యాచ్ యూ, రైట్. సో సేమ్ వే ఇక్కడ మనకు ఒక డిటెక్టర్ ఉంది. ఏం డిటెక్ట్ చేస్తుంది? ఇది ఆల్ఫా పార్టికల్ వస్తే ఇమ్మీడియట్గా డిటెక్ట్ చేస్తుంది. మీరు ఆల్రెడీ ల్యాబొరేటరీలో చేసి ఉంటారు. మీకు జిఎం కౌంటర్ ఈజ్ ఏ వెరీ గుడ్ డిటెక్టర్, రైట్. సో ఇట్ డిటెక్ట్స్ ద సోర్స్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఆర్ బీటా పార్టికల్, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో లైక్ దట్ సో మెనీ డిటెక్టర్స్ ఆర్ దేర్. వన్ డిటెక్టర్ we are keeping. So now the alpha particle is coming and hitting here. So some particles are coming and some particles are hitting and some particles are coming, right. So here, so you have to keep the photographic plate. So one photographic plate you have to keep. So on the photographic plate it is a fluorescent material. Fluorescent material అంటే ఏమైతుంది, ఒక స్పార్క్ ఇక్కడ పడంగానే ఇమ్మీడియట్గా ఇది లైట్ లాగా వస్తుంది, రైట్. సో ఒక స్పార్క్ ఇక్కడ పడంగానే ఇమ్మీడియట్గా లైట్ లాగా వస్తుంది, ఒక స్పార్క్ ఇక్కడ పడంగానే ఇమ్మీడియట్గా లైట్ లాగా వస్తుంది, రైట్. సో ఇప్పుడు దీని నుంచి అంటే ఈ రూథర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్, ఈ రూథర్ఫర్డ్ ఎక్స్పెరిమెంట్ నుంచి అబ్జర్వేషన్లు ఏమున్నాయి చెప్పండినా, అంటే ఇవి ఆల్ డైరెక్షన్లో స్కాటర్డ్ అయినవి, అన్ని డైరెక్షన్లో స్కాటర్డ్ అయినవి, రైట్. కొన్ని మాత్రము సేమ్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతానవి, సేమ్ డైరెక్షన్లో రిఫ్లెక్ట్ అవుతానవి. బికాస్ ఆఫ్ దిస్ రిఫ్లెక్షన్ ఈ హైపోథెసిస్ డే న్యూక్లియస్ కాన్సెప్ట్. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, సో యూ హ్యావ్ టు డ్రా ద గ్రాఫ్. సో దీస్ ఆర్ ద detected alpha particles. Detected alpha particles you have to take on y-axis, clear. So detected alpha particles you have to take on y-axis. Next, what you have to take on x-axis? You have to take the x-axis scattering angle. You have to take the x-axis scattering angle. So this question is very very important. గ్రాఫ్లు కూడా sometimes they are asked. సో ఇది ఎట్లా వస్తుంది అని అంటే ఇట్లా గ్రాఫ్ వస్తుంది అన్నమాట. సో ఇది దిస్ గ్రాఫ్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలిక్ గ్రాఫ్. సో లైక్ దిస్ గ్రాఫ్ ఈజ్ కమింగ్. సో దీని నుంచి మనం ఏం చెప్తాము అంటే, సపోజ్ 0 degrees ఉందనుకో. సో 0 degrees దగ్గర ఏమొస్తున్నవి అంటే అవర్ పార్టికల్స్ ఆర్ సో 10 square 10 cube. So our detected particles are more and more. So suppose you have to take 20 degrees scattering angle. So scattering angle 20 degrees if you have to take, so our detected particles are more and more. So if you have to take 30 degrees, 50 degrees, 80 degrees, up to 180 degrees you have to take. So if you are taking the 180 degrees, so our detecting particles are very very few. So when it is 180 degrees, 180 degrees means this is the reflected path. 180 degrees path is reflected path. When 180 degrees,
So what will happen? Our detected particles are very, very few detected particles. So because what we have to say from this, a large scattering angle, alpha particle, will explain the Rutherford phenomena, not lower scattering of alpha particle. So which one? Large angle scattering particles. So give the to come to the nucleus, to close to the nucleus. So if we close to the nucleus, if we close large scattering alpha particles to close to the nucleus, ఇవి ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి పోతాయి. సో ఇవి ఏమైతాయి? ఇటు పోతాయి. బట్ దిస్ రిఫ్లెక్టెడ్ పాత్ మాత్రం ఇక్కడ వరకు వస్తే న్యూక్లియస్ కు వెరీ క్లోజ్ గా ఉంటాయి. ఏవి? అది కూడా అడుగుతాడు. లార్జ్ scattered alpha particles, large scattered angle alpha particles close to the nucleus. AV close to the nucleus ఉంటేనా? Large scattered alpha particles close to the nucleus ఉంటాయి. అవి కేంద్రకానికి చాలా దగ్గరగా ఉంటాయి. This concept is very, very important. ఇది ఒకసారి మనకు NTA వాడు కండక్ట్ చేసిన ఎగ్జామ్ లో అడిగింది ఈ గ్రాఫ్. So what is the graph between the detected scattered particle versus scattering angle theta? So theta కు దానికి ఉన్నటువంటి సంబంధం ఏంటిది అని అడిగిండు. So this is very, very important concept. So now we have to discuss about the Rutherford's nuclear atomic model. So ఏం చెప్తుంది ఈ Rutherford nuclear atomic model? మీరు ఒకసారి చూసినట్లయితే so what it indicates? Rutherford nuclear atomic model ఒకసారి చూడండి. ఇది ఎప్పుడు కనుక్కున్న ఇయర్ కూడా వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఇది 1911 లో కనుక్కున్నారు. సో ఎవరు కనుక్కున్నారు దీన్ని? రూథర్ఫర్డ్ అనేటటువంటి సైంటిస్ట్ కనుక్కున్నాడు, రైట్? సో దీనికి ఏమేమి పేర్లు ఉన్నాయనేది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో దీనికి ఏమేమి పేర్లు ఉన్నాయంటే రూథర్ఫర్డ్ న్యూక్లియర్ ఆటమిక్ మోడల్ కు మనకు 3 పేర్లు ఉన్నాయి. దీన్ని రూథర్ఫర్డ్ ప్లానెటరీ మోడల్ అని కూడా అంటాం. దీన్ని ఏమంటాం? రూథర్ఫర్డ్స్, వెరీ, వెరీ ఇంపార్టెంట్. రూథర్ఫర్డ్స్, ఇది ఒకసారి క్వశ్చన్ అడిగిండు. రూథర్ఫర్డ్స్ ప్లానెటరీ మోడల్ అంటే రూథర్ఫర్డ్ యొక్క సూర్య కేంద్రక సిద్ధాంతం అని కూడా అంటాం మనం. ప్లానెటరీ మోడల్. నెక్స్ట్ దీన్ని ఇంకా ఏ మోడల్ అని అంటాం అంటే రూథర్ఫర్డ్ మోడల్ ఆఫ్ ఆటమ్ అని కూడా అంటాం. అంటే న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. దీన్ని ఏమంటాం? న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్. అంటే దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయి చూడండి. రూథర్ఫర్డ్ న్యూక్లియర్ ఆటమిక్ మోడల్, రైట్? సో న్యూక్లియర్ ఆటమిక్ మోడల్, రూథర్ఫర్డ్స్ ప్లానెటరీ మోడల్ ఆర్ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్ అని కూడా అంటారు. ఈ న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్ అని కూడా అంటారు. ఏంటిది మరి? సో దీన్ని ఏంటిది ఇది రూథర్ఫర్డ్ సో న్యూక్లియర్ మోడల్ ఆఫ్ ఆటమ్ అంటే ఇది డిఫరెంట్, ఇది ఒక కొలిజన్. అంటే 2 పార్టికల్ బంబార్డింగ్ చేసేటటువంటి కొలిజన్. నేను నిన్న మీకు సిలబస్ లో చెప్పినప్పుడు 2 బాడీ కొలిజన్ అనేది క్లాసికల్ మెకానిక్స్ లో చెప్పినాం. ఈ క్లాసికల్ మెకానిక్స్ లో కూడా మీకు అక్కడ వస్తుంది. యాక్చువల్లీ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ మనం ఇక్కడ చెప్తాను, క్లాసికల్ మెకానిక్స్ లో ఇంకా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మనం. ఎందుకంటే అక్కడ కూడా మనకి ఇదే కాన్సెప్ట్ ఉంది. అంటే ఇది ఏంటిది? బంబార్డింగ్ బిట్వీన్ ద 2 particles. Bombarding between the how many particles? 2 particles. Suppose you have to see here. ఏమేమి పార్టికల్ బంబార్డింగ్ అవుతాయి? ఒక పార్టికల్ అనేది ఆల్ఫా పార్టికల్, కరెక్ట్? సో ఒక పార్టికల్ అనేది ఆల్ఫా పార్టికల్ అండ్ ఇంకొక పార్టికల్ ఎవడున్నాడు? గోల్డ్ పార్టికల్. సో ఇంకొక పార్టికల్ అనేది గోల్డ్ పార్టికల్. ఆల్ఫా పార్టికల్ అండ్ గోల్డ్ పార్టికల్. ఈ 2 పార్టికల్ అనేవి బంబార్డింగ్ అవుతాయి. ఈ ఆల్ఫా పార్టికల్ అంటే ఎవడు? హీలియం 2, రైట్? సో వాట్ ఈస్ ద గోల్డ్ పార్టికల్? దీని ఏమంటాం? ఆరం. దీని అటామిక్ నెంబర్ ఎంతనా? 79. సో ఈ 2 పార్టికల్లు మనకి ఏమున్నాయన్నా? ఆల్ఫా పార్టికల్ అండ్ గోల్డ్ పార్టికల్. ఈ 2 పార్టికల్లు కూలుంబిక్. సో బికాస్ ఆఫ్ ద కూలుంబిక్ రిపల్షన్ దేర్ ఈస్ ఏ అట్రాక్టివ్. సో దేర్ ఈస్ ఏ అట్రాక్టివ్ ఆర్ రిపల్సివ్. సో కూలుంబిక్ రిపల్సివ్ ఫోర్స్ ఈస్ దేర్. So because of this Coulombic repulsive force, there is a collision between the
alpha particle and gold particle. This type of collision we call it as a question అడిగిండు. ఇది ఏ టైప్ కొలిజన్ అని అడిగిండు. దట్ ఈస్ ద ఇంపార్టెంట్. ఎలాస్టిక్ కొలిజన్. ఇది ఏ కొలిజన్? ఎలాస్టిక్ కొలిజన్. ఇది మళ్ళీ క్లాసికల్ మెకానిక్స్ లో చెప్తా. సో కొలిజన్స్ మనకు 3 టైప్ ఆఫ్ కొలిజన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్ఎలాస్టిక్ కొలిజన్, ఎలాస్టిక్ కొలిజన్, సెమీ ఎలాస్టిక్ కొలిజన్ అని 3 టైప్స్ ఆఫ్ కొలిజన్స్ ఉన్నాయి. ఇది ఆల్ఫా పార్టికల్ బంబార్డింగ్ విత్ గోల్డ్ పార్టికల్ కొలిజన్ ఈస్ ఎలాస్టిక్ కొలిజన్. ఎందుకంటే ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అండ్ momentum conservation principles are satisfied. That's why this type of collision we call it as a elastic collision, right? So ఇది క్వశ్చన్ కంపల్సరీ మీకు వస్తుంది ఎగ్జామ్ లో. ఏంటిది? రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ ప్రిన్సిపల్, రూథర్ఫర్డ్ ఆల్ఫా స్కాటరింగ్ మోడల్. సో దిస్ మోడల్ ఎలాస్టిక్ కొలిజనా, ఇన్ఎలాస్టిక్ కొలిజనా, సెమీ ఎలాస్టిక్ కొలిజనా అని అడుగుతాడు. సో ఏం కొలిజన్ అనేది? ఎలాస్టిక్ కొలిజన్. కొలిజన్ బిట్వీన్ 2 పార్టికల్స్, అంటే 2 పార్టికల్ గుద్దుకునేటటువంటి సో సిద్ధాంతమే ఇది రూథర్ఫర్డ్ న్యూక్లియర్ ఆటమిక్ మోడల్. సో మరి ఏం చెప్తుంది ఇది చూడండి. ఈ ప్లానెటరీ మోడల్ అని ఎందుకు అంటాను మనం? రూథర్ఫర్డ్ ప్లానెటరీ మోడల్ అని అనడానికి రీజన్ ఏంటి? సపోజ్ ఇది ఏం చెప్తున్నాడు అంటే అకార్డింగ్ టు ద రూథర్ఫర్డ్ in the central what are there? Nucleus is there. In the central nucleus is there, that is the core material. Nucleus in the center which is there, nucleus is there. So the nucleus is consist of neutron and proton. So which charge is there? Positively charged particles. Then into E. So positively charged particle. This is the nucleus. Now the surrounding, what is there? Surrounding electron is there. So this electron cannot be simply sit. So the electron can revolve. Electron ఏం చేస్తుంది? కక్షలో తిరుగుతూనే ఉంటుంది. So electron can revolve with what velocity? V velocity electron can revolve, right? So the electron can revolve within the orbits. So what is the distance is there between the electron to radius? So what is the distance is there? So r distance is there. How much distance is there? R distance is there, right? According to the Rutherford theory, the entire positively charged sphere concentrated at the center. This center part we call it as a nucleus. ఎవరిచ్చినది? 1911 లో రూథర్ఫర్డ్ అనేటటువంటి సైంటిస్ట్ మనకి ఇచ్చిండు. 1911 లో రూథర్ఫర్డ్ అనేటటువంటి సైంటిస్ట్ మనకి ఫినామినా ఇచ్చింది. సో ఈ మోడల్ ప్లానెటరీ మోడల్. అంటే ఇప్పుడు నేను కంపేర్ చేస్తున్నా. ఎందుకు ప్లానెటరీ మోడల్ అని తీసుకుంటున్నా అంటే, why I am taking the planetary model? Once you have to see here. Suppose in the planetary system, sun is there. This is the sun, right? So in orbits, so what are there? Earth maybe. This is the Earth. So Earth or Uranus or Neptune or Pluto, so whatever it may be, or Moon, anyone you have to take. So those are in the orbits only, correct? So these orbit. So Earth is revolving around its sun. In the same way, the electron also revolving around its nucleus. So that's why this model we call it as a planetary model. సూర్యుడి చుట్టూ భూమి ఏ విధంగా తిరుగుతుందో ఎలక్ట్రాన్ అనేది కేంద్రకం చుట్టూ తిరుగుతుంది కాబట్టి దీన్ని సో సూర్య కేంద్రక సిద్ధాంతంతో కంపేర్ చేసిండు. అంటే రూథర్ఫర్డ్ సూర్య కేంద్రక మోడల్ అని కూడా దీన్ని మనం అంటాం, రైట్? సో నెక్స్ట్ ఇప్పుడు మనం ఇది ఏం చేస్తాం? ఇది ఏం వస్తుంది చూడండి ఒకసారి. once again you have to see. This is the nucleus. So nucleus. Now this charge is a positive charge, right? Surrounding what is there? Electron is there. So this electron is revolving with what velocity? V velocity is revolving. So what is the distance between the nucleus and the electron? R distance is there. Clear? Nucleus and electron, R distance is there. So now the electron and nucleus, this is the electron charge is a negative charge, right? So this is a positive charge. There is a attraction between. So because of this attraction, so positive and negative charge, a Coulombic force is generated. Which force is generated? Coulombic attractive force. Which force it is? Coulombic attractive force. Coulombic
Coulombic attractive force, right? So this Coulombic force is generated because of the nucleus and electron. Now, so you have to see. So ఈ ఎలక్ట్రాన్ అనేది ఇక్కడనే ఉండడానికి ఈ న్యూక్లియస్ రిసైడ్స్ ద సెంట్రిపిటల్ ఫోర్స్. అంటే ఈ ఎలక్ట్రాన్ బయటకు కూడా పోవాలనుకుంటాడు, అర్థమవుతుందా? సో ఈ ఎలక్ట్రాన్ బయటకు కూడా పోవాలని అనుకుంటాడు కాబట్టి ఈ ఎలక్ట్రాన్ ఎవరు చేస్తాడు? న్యూక్లియస్ అనేటువంటి ఆల్వేస్ అట్రాక్ట్స్ టువర్డ్స్ టు ద న్యూక్లియస్. సో దట్స్ వై ఎలక్ట్రాన్ కెన్ స్టే విత్ ఇన్ ద ఆర్బిట్స్. అదర్వైజ్ ఎలక్ట్రాన్ వాంట్ టు ఫ్రీ ఫ్రమ్ ద న్యూ ఆర్బిట్. సో ఫ్రీ ఫ్రమ్ ద ఆర్బిట్ మీన్స్ ఎలక్ట్రాన్ బయటకు రావాలనుకుంటుంది. కానీ ఎలక్ట్రాన్ ఎవరు చేస్తుడు? వీడు బంధిస్తుడు. న్యూక్లియస్ అనేటువంటి కేంద్రకం అనేది ఎలక్ట్రాన్ బంధిస్తుంది. బికాస్ ఆఫ్ విచ్ ఫోర్స్? Centripetal force. Because of the centripetal force. Centripetal. So because of the centripetal force, electron is, so these two forces are equal and opposite. So that's why atom is stable అని రూథర్ఫర్డ్ చెప్తున్నాడు. సో దీని నుంచి మనం ఏం చెప్తాం? సో what is the centripetal force? What is the Coulombic force? You know the Coulomb inverse square law. According to the Coulomb's inverse square law, once you have to see what is the according to the Coulomb's inverse square law. So according to Coulomb's inverse square law, ZE square. ZE square means the charge of the nucleus. The charge of the electron is divided by 4 pi epsilon naught is a constant value, right? This is the Cavendish 1 by 4 pi epsilon naught. So what is the distance is there? R square. This is the Coulombic force. What is the equal to? Coulombic force. F is equal to ZE into E is divided by 4 pi epsilon naught into R square. So now what is the centripetal force? Centripetal force is equal to mv square by R. So what is the centripetal force? Centripetal force is equal to mv square by R. So 1 R you have to get cancelled. So you are getting mv square is equal to, suppose you have to see, mv square is equal to ZE square by 4 pi epsilon naught into R. This is the equation number 1 you have to get. So now we need to find out the kinetic energy of the particle. Now you have to see how we have to find out the kinetic energy of the particle. How we have to find out the kinetic energy of the particle? The kinetic energy of system of nucleus or electron is equal to 1 by 2 mv square. 1 by 2 mv square. This is the kinetic energy of the electron, because electron is revolving in the orbit, right? So what is the kinetic energy? What is 1 by 2 mv square? Mv square already you know. ZE square by 4 pi epsilon naught into R. ZE square is divided by 4 pi epsilon naught into R. So you have to substitute. So what is the kinetic energy? 1 by 8 ZE square is divided by 5 epsilon naught into R. This is the kinetic energy of a particle, right? So this is very, very important. ZE square by 8 pi epsilon naught into R. So now what is the potential energy? So potential energy, how we have to find out the potential energy? So now you have to see the potential energy of the particle is equal to, what is the charge of the nucleus? Z into E. What is the charge of the electron? Minus E is divided by 4 pi epsilon naught into distance between these two. So this is not square because it is a potential energy. So this minus, what is the potential energy is coming? Potential energy is equal to minus ZE square is divided by 4 pi epsilon naught into R. Minus ZE square by 4 pi epsilon naught into R. So now we need to find out the total energy. So what is the indication of the minus sign? So minus sign indicates the Coulombic force is always the negative direction of the R. So negative direction of the R manaku ee potential minus sign indicate chestadi. So now we need to find out the total energy. How we have to find out the total energy? This is very, very important.
total energy is equal to kinetic energy plus potential energy. So what is the kinetic energy? So kinetic energy is equal to 1 by 8 ZE square is divided by 5 epsilon naught into R. So what is the potential energy? So 1 by 4 ZE square is divided by 5 epsilon naught into R. So you have to take the LCM. So you are getting the answer minus 1 by 8 ZE square is divided by 5 epsilon naught into R. So this is the total energy of the nucleus or atom, total energy of the atom, right? So minus ZE square by 8 pi epsilon naught into R. Very, very important concept. Why we are taking the minus symbol? ఈ మైనస్ సింబల్ దేన్ని చూపిస్తుంది అని కూడా ఒకసారి క్వశ్చన్ అడిగాడు, రైట్? ఇది మైనస్ సింబల్ దేన్ని చూపిస్తుంది అన్న మైనస్ సింబల్ ఇండికేటెడ్ మైనస్ సైన్ దేన్ని చూపిస్తుంది అంటే ఎలక్ట్రాన్ ఈజ్ బౌండ్. ఎలక్ట్రాన్ ఈజ్ బౌండ్ ఇన్ ద ఆటమ్. ఎలక్ట్రాన్ ఎక్కడ బౌండ్ అయింది? ఆటం లోపల బౌండ్ అయి ఉన్నదాన్ని చూపిస్తుంది ఈ మైనస్ సింబల్ అని. సో దిస్ ఈస్ ద టోటల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అకార్డింగ్ టు ద రూథర్ఫర్డ్ మోడల్, రైట్? సో వాట్ ఆర్ ద రూథర్ఫర్డ్ మోడల్? వాట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్? సో వన్స్ యూ హావ్ టు సీ ఈ రూథర్ఫర్డ్ మోడల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేసింది మనకు? ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అనేది ఉంది న్యూక్లియస్ తో అనేది చెప్పింది. అంటే ఒక ఆల్ఫా పార్టికల్ అనే దాన్ని మనం న్యూక్లియస్ దగ్గరికి తీసుకొస్తే, అంటే గోల్డ్ పార్టికల్ దగ్గరికి తీసుకొస్తే ఏమైతుంది? ఈ ఆల్ఫా పార్టికల్ అనేవి ఇట్లా స్కాటర్డ్ అలాంగ్ ద ఆల్ ద డైరెక్షన్స్ అని చెప్పింది. ఒకవేళ ఇది ఈ రిఫ్లెక్ట్ కూడా అవుతుంది సేమ్ డైరెక్షన్ లో అని కూడా చెప్పింది. ఇది రూథర్ఫర్డ్ మోడల్. కానీ దీనికి కూడా ఫెయిల్యూర్స్ ఉన్నాయి. ఏం ఫెయిల్యూర్స్ ఉన్నాయో చూడండి ఇప్పుడు. సో లిమిటేషన్స్ ఆఫ్ రూథర్ఫర్డ్ న్యూక్లియర్ అటామిక్ మోడల్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. So what is the limitations of Rutherford nuclear atomic model? Idi first limitation is it cannot be explained about the stability of the electron and atom. So stability of electron in a atom. So first idi em cheyaledana stability of electron in atom. So atom lo electron stability ni ఇది మనకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఫెయిల్ అయింది, రైట్? దిస్ ఈస్ ద ఫస్ట్ ఫెయిల్యూర్. ద సెకండ్ ఫెయిల్యూర్ ఏంటిది? దిస్ ఈస్ ద ఇంట్రెస్టింగ్ ఫెయిల్యూర్. అంటే ఇది సెకండ్ ఫెయిల్యూర్ ఏమైతుంది అంటే న్యూక్లియస్ లాస్ అయి ఆటమే ఎనర్జీ కోల్పోతుంది. సో ఎట్లా కోల్పోతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఒకసారి చూడండి. సో వాట్ విల్ హ్యాపెన్ యు హావ్ టు సీ. సో ఆటమ్ కొలాప్స్ అవుతుంది. ఎట్లా కొలాప్స్ అవుతుందో ఆటమ్ చూద్దాం. First, second part you have to consider. For considering the second, what will happen you have to see here. So suppose you have to take, this is the nucleus, right? So neutron and proton is there. What is the charge of the nucleus? Z into E. In the surrounding which is there, electrons are there in the orbit. What is the distance between here and here? So the distance between here and here, the nucleus and electron is R distance is there. Clear? R distance is there. So now only I told, so two forces are there. One force is Coulombic repulsive force between the nucleus and the electron. So what is the Coulombic repulsive force? The Coulombic repulsive force is Fc. So the another force is there to bind the electron. So there is a centripetal force is acting. So what is the centripetal force? To bind the electron, ఇది సెంట్రిపిటల్ ఫోర్స్ అనేటటువంటి ఒక ఫోర్స్ యాక్ట్ చేస్తుంది, రైట్? సో ఏంటిది కూలుంబిక్ ఫోర్స్? మనం ఇంతకుముందు రాసినాం. కూలుంబిక్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు ZE స్క్వేర్ ఇస్ డివైడెడ్ బై 4 epsilon naught into R. So is equal to what is the centripetal force? mv square by R. The centripetal force is mv square by R. I am rearranging this expression. Once you have to see ZE square is divided by 4 epsilon naught. This m I am bringing to here. mr is equal to v square by r. దీనే నేను రేడియల్ యాక్సిలరేషన్ అని అనుకుంటున్నా. ఏమనుకుంటున్నా? రేడియల్ యాక్సిలరేషన్. Which one it is?
ఇట్ ఈస్ ఏ రేడియల్ యాక్సలరేషన్, అంటే కోణీయ త్వరణం. ఇది ఏంటిది? కోణీయ త్వరణం అని అనుకుంటున్నాం. v²/r is equal to ze²/4πε0 into r. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే, అకార్డింగ్ టు ద ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీ, according to the Maxwell's electromagnetic theory, so what will happen? So a radiated power, so any particle, so ఈ పార్టికల్ కి చార్జ్ ఉంది, చార్జ్డ్ పార్టికల్ అనేది ఉరుకుతుంది, అర్థమవుతుందా? సో చార్జ్డ్ పార్టికల్ వెలాసిటీతో పోతా అంటే ఏమైతుంది? ఏ పవర్ ఈజ్ జనరేటెడ్. సో బికాస్ ఆఫ్ ద చార్జ్డ్ పార్టికల్ మూవింగ్, వెలాసిటీ is generated, the rate of change of velocity we call it as acceleration. So because of the acceleration there is a power is generated, right? సో ఇది EM థియరీలో మనం చార్జ్డ్ పార్టికల్ ఇన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనే ఒక టాపిక్ ఉంది లాస్ట్ లో ఎలక్ట్రోమాగ్నెటిక్ థియరీలో. సో దాంట్లో లార్మర్ ప్రిన్సిపల్ అనేటటువంటి ఒక ప్రిన్సిపల్ ఉంది. ఆ లార్మర్ ప్రిన్సిపల్ మనకి ఏమి ఇస్తుంది అంటే పవర్ నే ఇస్తుంది, రైట్? సో ఏం పవర్ ఇస్తుంది అంటే చార్జ్డ్ పార్టికల్, సో మూవింగ్ విత్ యాక్సలరేషన్, దిస్ యాక్సలరేటెడ్ చార్జ్డ్ పార్టికల్ విల్ గివింగ్ ద పవర్, రేడియేటెడ్ పవర్ ఇస్తుంది. అంటే ఎలక్ట్రాన్ అనేది మూవింగ్ ఇన్ ఏ ఆర్బిట్. సో ఇఫ్ ఎలక్ట్రాన్ is moving in orbit, what will happen? It releasing the radiation. That radiation power we have to find out. So what is the radiation power? That principle P is equal to, so the radiation power P is equal to dE/dt. దీన్ని దేంతో చూపిస్తానా? dE/dt. So dE/dt is equal to, principle is there, 2/3 into 1/4πε0 into q² ca² is divided by c cube. So this is the formula. So ఈ ఫార్ములానే మనం ఏమంటున్నాం అంటే లార్మర్స్ ఫార్ములా అని అంటున్నాం. లార్మర్స్ ఫార్ములా, ఇది కూడా ఇంపార్టెంట్, చాలా సార్లు క్వశ్చన్ అడిగాడు. లార్మర్ ఫార్ములా ఇది ఎక్కడ వస్తుంది? మనకు EM థియరీలో వస్తుంది. ఆ ఫార్ములాను నేను డైరెక్ట్ ఇక్కడ వాడుకుంటున్నా, అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎట్లా ఎనర్జీ లాస్ అవుతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను మీకు తీసుకున్నా. సరే ఇక్కడ చూడండి అన్న, 2/3 యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకున్నాం. 1/4πε0 కూడా 1/4πε0 యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకున్నాం. నెక్స్ట్ q², అంటే q అంటే చార్జ్ ఆఫ్ ద సిస్టమ్. వాట్ ఈస్ ద q? సో q is equal to E, ఎలక్ట్రాన్ చార్జ్ is equal to E. సో is divided by c cube. तर యాక్సలరేషన్ మనం కనుక్కున్నాం ఇంతకుముందు. రేడియల్ యాక్సలరేషన్ is equal to ER is equal to ఎంత వచ్చింది? ze² is divided by 4πε0 mr అనేది వచ్చింది. సో యూ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ హియర్. ze² is divided by 4πε0 into mr whole square, correct? ze² by 4πε0 into mr whole square. సో దీన్ని ఏం చేస్తున్నా చూడండి అన్న, ఇదంతా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అక్కర్లేదు. ఓన్ కంక్లూజన్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో 2/3, సో 1/4πε0, కరెక్ట్? సో e²/c³, కరెక్ట్? e²/c³ ఇది z² e⁴ is divided by 4πε0 whole square, 4πε0 whole square m, so r², so m r², right? So m, so what is this? E² is divided by a² is equal to, here you have to substitute m r² whole square. Here you have to take here radial acceleration, r² is there, this one r², right? Fc is equal to r². So Fc is equal to r², you have to take m r², m² r⁴ it will come, m² r⁴. సో ఇవన్నీ కూడా కాన్స్టెంట్లే మనకు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత కాన్స్టెంట్? ఓన్లీ సో వేరింగ్ థింగ్ ఈజ్ ఆర్ ఓన్లీ. ఎందుకు వేరింగ్ థింగ్ ఆరు? ఆల్ఫా పార్టికల్ అనేది ఈ ఆరం అనేటటువంటి న్యూక్లియస్ దగ్గరికి, సో ఇక్కడికి వచ్చి ఏమైతుంది? ఈ డైరెక్షన్ లోనే పోతుంది, ఈ డైరెక్షన్ లోనే పోతుంది, సో ఈ డైరెక్షన్ లోనే పోతుంది, ఈ డైరెక్షన్ లోనే పోతుంది, డిఫ్లెక్టెడ్ ఆర్ ఇట్ స్కాటర్డ్ ఆర్ ఈ డైరెక్షన్ లోనే వస్తుంది. అంటే ఈ డిస్టెన్స్ నే నేను ఏమంటున్నా, ఎక్కడి నుంచి? ఆల్ఫా పార్టికల్ టు న్యూక్లియస్ డిస్టెన్స్ నే దిస్ ఇస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ అని కూడా అంటాం. సో ఈ డిస్టెన్స్ ఇది ఎక్కడ వస్తుంది? ఆర్ వరకు వస్తుంది. అంటే డిస్టెన్స్ తగ్గింది అంటే, డిస్టెన్స్ తగ్గింది అంటే, డిస్టెన్స్ తగ్గింది అంటే లార్జ్ స్కాటరింగ్ యాంగిల్ కు ఏమైతుంది? ఇఫ్ ఆర్ ఈజ్ లెస్,
స్మాల్ వాల్యూ అంటే పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు r to the power of 4. ఇది కూడా ఒకసారి అడిగింది. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద రేడియేటెడ్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫర్ వాట్ అని అడిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ద రేడియేషన్ పవర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వాట్ అని అడిగింది. సో ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేస్తే 2/3 1/4 ఎప్సిలాన్ నాట్ అంటే మనకి ఎంత వాల్యూ తెలుసా? 1/4 ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 9 into 10 to the power of 9. This is the Cavendish constant. So E అంటే మనకు charge of the electron is equal to తెలుసు 1 charge of the electron is equal to 1.6 into 10 to the power of -19 coulombs. So C మనకు తెలుసు, తర్వాత E తెలుసు, Z of the alpha particle or nucleus మనకు తెలుసు, 4 ఎప్సిలాన్ నాట్ తెలుసు, m of the mass of the electron తెలుసు. ఇక మనకు తెలియంది ఏమున్నది? ఒక డిస్టెన్స్ ఏ తెలియదు. సో ఇప్పుడు డిస్టెన్స్ ఈజ్ స్మాల్, so distance is small, so what will happen? Our radiated power is large. So our radiated power is large means, so what will happen? You have to see. So ఇదంతా కనుక్కుంటే మనకి ఎంత వాల్యూ వస్తుంది అంటే ఒకసారి వాల్యూ ఇచ్చిన తర్వాత మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సరే చూడండి అన్న, పవర్ ఈజ్ ఈక్వల్ టు 2.9 into 10 to the power of 10, so 1/r to the power of 4 అనేటటువంటి వాల్యూ వస్తుంది మనకి. ఎంత వస్తుంది? 2.9 into 10 to the power of 10, దీనికి యూనిట్ కూడా ఉంది. సో ఎలక్ట్రాన్ వోల్ట్ ఈస్ డివైడెడ్ బై r to the power of 4. సో ఈ వాల్యూ మనకి ఇప్పుడు మనం ఏం అడగట్లే. మన మెయిన్ కాన్సెప్ట్ ఏంటిది? ఈ క్లోజెస్ట్ డిస్టెన్స్ అనేది తగ్గితే అంటే స్మాల్ డిస్టెన్స్ ఉంటే, సో స్మాల్ డిస్టెన్స్ ఉంటే వాట్ విల్ హ్యాపెన్? ఇఫ్ ఇట్ ఈస్ స్మాల్ డిస్టెన్స్, సో ద రేడియేటెడ్ పవర్ ఈస్ వెరీ లార్జ్. సో దట్స్ వై వాట్ విల్ హ్యాపెన్? యూ హ్యావ్ టు సీ హియర్. So if it is electron is there here, so now electron is revolving, so it is revolving and coming here into the nucleus, right? So if it is revolving like this, the energy is releasing. So because electron is coming to here, energy is releasing, and electron is coming to here, energy is releasing, right? H nu energy is releasing. So because of this, so what will happen? This electron hits the nucleus, electron coming into the nucleus means atom should be collapsed, right? Atom should be collapsed. So because of this, so nuclear model, Rutherford nuclear model is failed. Rutherford nuclear model cannot explain about the stability of electron. So not explain stability of electron in orbit. ఆర్బిట్ లో ఎలక్ట్రాన్ అనేది స్టేబుల్ గా తిరుగుతుందా లేదా అనేదాన్ని వీడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేదు వీడు అంటే రూథర్ఫర్డ్ థర్డ్ వన్. రూథర్ఫర్డ్ ఇంకా ఏం చేయలేదు అంటే ఎలక్ట్రాన్స్ హౌ వీఆర్ అరేంజింగ్ అంటే ఎలక్ట్రాన్స్ ను మనం ఎట్లా నింపు, మనం అబౌండ్ తర్వాత పౌలి ఈ రూల్స్ నుంచి మనం ఎలక్ట్రాన్లను ఫిల్ చేసుకుంటూ పోతాం కదా. సో ఈ ఎలక్ట్రాన్లను ఎట్లా అమరుస్తాము కక్షలలో, ఆర్బిట్లు అనే వాటిని వాడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఎలక్ట్రాన్స్ హౌ వీఆర్ అరేంజింగ్, సో దోస్ థింగ్స్ ఈ కెనాట్ ఎక్స్ప్లెయిన్. సో హౌ అరేంజింగ్ ద ఎలక్ట్రాన్స్ అనే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రైట్? సో ఈ 3 ఫెయిల్యూర్స్ ఉన్నవి రూథర్ఫర్డ్ మోడల్లో. సో ఎన్ని ఫెయిల్యూర్లు ఉన్నాయన్నా రూథర్ఫర్డ్ మోడల్లో? 3 ఫెయిల్యూర్స్ ఉన్నవి. ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఈస్ స్టెబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ అన్ ఆటమ్. ఆటమ్ యొక్క స్టెబిలిటీని ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సెకండ్ వన్, ద స్టెబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్. ద సెకండ్ వన్ ఇస్ ద స్టెబిలిటీ ఆఫ్ ద ఎలక్ట్రాన్ ఇన్ ద ఆర్బిట్. ద థర్డ్ వన్, how electrons are filling in a particular orbit. సో దీన్ని కూడా రూథర్ఫర్డ్ అనేటోడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, రైట్? నెక్స్ట్ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఉంది మనం. సో ఈ రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఫార్ములా మీకు ఇచ్చే ముందు సో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ మీకు చెప్పాలనుకుంటున్నా. ఒకసారి చూడండి, డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్. దట్ కాన్సెప్ట్ పేర్ ఈస్ డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్. డిస్టెన్స్ ఆఫ్ ది క్లోజెస్ట్ అప్రోచ్. ఏంటిది డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇందులో నుంచి మనకు క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్. సో ఎట్లా ఉంటుంది డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్? ఒకసారి చూడండి.
సపోజ్ మనం ఇక్కడ ఒక న్యూక్లియస్ తీసుకున్నాం కదా, న్యూక్లియస్ తీసుకున్నాం, రైట్? సో నౌ దిస్ ఈస్ ద న్యూక్లియస్. విచ్ వన్ ఇట్ ఈస్? న్యూక్లియస్. Alpha atom nucleus, whatever it may be, gold. So you have to take uranium, gold, whatever, uranium or uranium 92. So any one you have to take. So that is the nucleus of the uranium or gold. So now we are taking here alpha particle. Which one it is? Alpha particle we have to take, right? This is the alpha particle. So now the alpha particle is coming. ekkadi varaku ostadi alpha particle? ikkadi varaku vachin tarvata deen path it should be changed. Because so why it is? Because this path is changed. Here kinetic energy of the alpha particle is maximum. Kinetic energy of the alpha particle is maximum. Once alpha particle is coming to here, so what will happen? The kinetic energy of the alpha particle is equal to minimum. The kinetic energy is equal to 0. So what will happen here? The potential energy is maximum. The potential energy is equal to maximum. At particular point, so that particular point, the kinetic energy is equivalent to the potential energy. So that is the distance of the closest approach. This distance we call it as a d. So then this part we call it as a distance of the closest approach. ఇది ఇక్కడ నుంచి మళ్ళీ ఏమైతది? So next potential energy, kinetic energy start to increase and this particle coming into this path, right? So because why is not interacting? Because it is a positively charged particle. So this is also positively charged particle. So this positively charged particles, positive charged particles repels each other, repels. So that's why, so what will happen? This alpha particle is coming and hitting. So the kinetic energy of the alpha particle is maximum here. So is coming towards to the nucleus, and after some time the kinetic energy is minimum, potential energy is maximum. So at particular point, kinetic energy is equal to potential energy. Kinetic energy is equal to potential energy. What is that? Kinetic energy is equal to potential energy. So that distance we call it as a, distance of the closest approach. Nucleus to, so whenever, where the point location, kinetic energy is equal to, so potential energy. So that distance we call it as a closest approach. Distance of the closest approach means alpha particle nucleus ku enta daggaraga vastundo aa daggaraga vachetatuvanti dooranne మనం ఏమంటాం? distance of the closest approach అని అంటాం. సో మనం దీన్ని ఎట్లా అనుకుంటాం? distance of the closest approach, మనకు kinetic energy తెలుసు, potential energy తెలుసు. So you have to substitute in this formula. So you will get the kinetic energy and potential energy. What is the kinetic energy? So 1/2 mv square. Kinetic energy is equal to 1/2 mv square. What is the potential energy? So potential energy is equal to, so this charge may be, so Z1e you have to take, this one is Z2e you have to take. So nucleus charge is Z1e, the alpha particle charge Z2e. So Z1e into Z2e, the product of the charges is divided by 4/5 epsilon naught into what is the distance between this? D distance is there. What is the distance? D distance is there. So now this kinetic energy, what we have to take? T, or kinetic energy you have to take. T is equal to Z1 into E, Z2 into E is divided by 4/5 epsilon naught into D. So now D is equal to, what we have to write? Z1 into E, Z2 into E is divided by 4/5 epsilon naught into T. So this is the distance of a closest approach, right? So this formula is very very important. Last time మనకు ఒక క్వశ్చన్ వచ్చింది, ఈ distance of the closest approach ఎట్లా ఉంటది అనేది వచ్చింది. ఇప్పుడు మీకు ఇస్తా. సో ఇది ఎన్టీఏ వాడు కూడా ఇందులో నుంచి క్వశ్చన్లు అడుగుతాడు. మనకు సెట్ లో కూడా ఇది డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ వచ్చింది. ఇది మళ్ళీ న్యూక్లియర్ ఫిజిక్స్ లో కూడా మనకు డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ వస్తుంది, రైట్? సో దట్స్ వై దిస్ ఫార్ములా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఈ డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ తర్వాత నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలనుకుంటున్నాము? సో డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ తర్వాత మన రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఫార్ములా అనుకోవాలనుకుంటున్నాం. ఇది యాక్చువల్లీ క్లాసికల్ మెకానిక్స్ కి సంబంధించింది. అంటే రూథర్ఫర్డ్ మోడల్ మనం ఇక్కడ నేర్చుకునేది ఓన్లీ ఎక్కడి వరకు నేర్చుకోవాలి అంటే ఈ రేడియేటివ్ ఫెయిల్యూర్స్ అండ్ లిమిటేషన్ వరకే మనం నేర్చుకోవాలి. కానీ ఇక్కడ వచ్చింది కదా రూథర్ఫర్డ్ ఆటమిక్ మోడల్,
కాబట్టి నేను క్లాసికల్ మెకానిక్స్ కాన్సెప్ట్ను కూడా ఇక్కడ మనం మీకు కొంచెం హింట్స్ ఇస్తున్నా, హింట్స్. సో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, డీటెయిల్గా మనం అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇక్కడ టూ బాడీ కొలిజన్స్, ఈ రూథర్ఫర్డ్ అనేటటువంటిది టూ బాడీ కొలిజన్ అని చెప్పిన. సో డీటెయిల్స్ అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కానీ సో బ్రీఫ్ ఐడియా కోసం, అంటే మీరు ఈ ఫార్ములాలు ఇప్పటి నుంచి మీరు చదివితే సో మీకు ఈ 6 నెలలు మీరు ఫార్ములాలు మైండ్లో మీరు ఒకసారి 2 సార్లు 3 సార్లు ఇట్లా ఫార్ములాలు చూస్తే అంటే ఏమవుతుంది, ఆ ఫార్ములా మీ మైండ్లో ఇంప్రింట్ అవుతుంది. సో మీ మైండ్లో ఇంప్రింట్ అయిన ఫార్ములాని ఎవరు తీయలేరు, అర్థమవుతుందా? అందుకనే మీకు ముందు ఆ క్లాసికల్ మెకానిక్స్లో వచ్చే కాన్సెప్ట్ని కూడా నేను ఇక్కడనే చెప్తున్నాను మీకు. సో వన్స్ యూ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ రూథర్ఫర్డ్ scattering formula. How we have to find out the Rutherford scattering formula, you have to see. So now, so we have to see here, you have to keep a nucleus, you have to keep here Z into E. This is the nucleus. What we have to keep it? So empty thing I am keeping. So now I am filling all these things, you have to see. Z into E is a nucleus, right? So this is the nucleus. Where we are keeping the nucleus? So we are keeping the nucleus here at particular point N. So N దగ్గర నేను ఏం పెట్టినానా, న్యూక్లియస్ అనేది పెట్టినా. ఇది ఎవడు, న్యూక్లియస్ అనేటోడు ఉన్నాడు, దాని ఛార్జ్ ఎంత ఉంది, Z into E. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫ్రమ్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి ఒక ఆల్ఫా పార్టికల్ను తెస్తాను. ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి నేను ఏం చేస్తున్నానన్నా, ఆల్ఫా పార్టికల్ తెస్తున్నా. ఏ అనేటటువంటి పొజిషన్ దగ్గర ఎవడున్నాడు, ఆల్ఫా పార్టికల్ అనేది ఉంది. క్లియర్? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డయాగ్రామ్ అర్థం చేసుకుంటే మనకు అంత వస్తుంది. సో దీంట్లో ఏమేమి క్వశ్చన్లు వస్తాయో కూడా మీకు చెప్తా, రైట్? సో ఎవడున్నా ఈ ఏ అనేటటువంటి డిస్టెన్స్ దగ్గర ఆల్ఫా పార్టికల్ అనేది వచ్చింది. సో ఈ ఆల్ఫా పార్టికల్ను నేను ఏం చేయాలి, నా అల్టిమేట్ గోల్ ఏంటిది, ఈ ఆల్ఫా పార్టికల్ను వీని తీసుకుపోయి గుద్దాల, అర్థమవుతుందా? సో వీడు పాజిటివ్ చార్జ్డ్ పార్టికలే, వీడు పాజిటివ్ చార్జ్డ్ పార్టికల్. ఆల్రెడీ I told doubly ionized helium particle is a alpha particle. 2 electrons we are removing from the helium nuclei. So the rest of the nuclei is a alpha particle. So now what will happen, ఈ ఆల్ఫా పార్టికల్ అనేటోని ఇక్కడి వరకు తీసుకొచ్చిన, వీడి వరకు తీసుకొచ్చిన తర్వాత వీడు ఏమవుతాడు, వీని పాత్ టర్న్ అవుతాడు. ఎందుకు, బికాస్ దట్ ఈజ్ ఏ, ఇది ఇంత దూరం మీకు పెట్టినా కానీ ఇది ఇంత దూరం ఉండదు, ఇది డిస్టెన్స్ బిట్వీన్ ద క్లోజెస్ట్ అప్రోచ్ అవుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఇక్కడికి రాగానే ఏమవుతుంది, దీని పాత్ను ఇది మార్చుకొని ఈ డైరెక్షన్లో పోతుంది. దీన్ని ACB పాత్ అనుకుంటున్నా. సో ఇది ఏ పాత్ లాగా కనిపిస్తుంది అన్న, ఈ పాత్ కూడా అడుగుతాడు వాడు. అంటే ఆల్ఫా పార్టికల్ ట్రజెక్టరీ, దీన్ని ట్రజెక్టరీ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ అని అంటాం. అంటే ఆల్ఫా పార్టికల్ పోయినటువంటి మార్గం. సో ఈ ఆల్ఫా పార్టికల్ పోయినటువంటి మార్గం ఏ షేప్ లో ఉందని కూడా అడుగుతాడు. ఇది ఏ షేప్ లో ఉంది, హైపర్బోలా షేప్ లో ఉంది. ఏ షేప్ లో ఉంది, హైపర్బోలా షేప్ లో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వెన్ ఆల్ఫా పార్టికల్ ఈజ్ రెడీ టు ఇన్సిడెంట్ టు ద న్యూక్లియై, సో దెన్ వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద ఆల్ఫా పార్టికల్ అని ఒకసారి అడిగిండు. ఏంటిది అది, ఆల్ఫా పార్టికల్ యొక్క పాత్. సో హైపర్బోలా పాత్, ఈ పాత్ ఏంటిదన్నా, హైపర్బోలా పాత్ అనేది. సో దిస్ ఈస్ ద ఆల్ఫా పార్టికల్ పాత్. సో ఇప్పుడు ఆల్ఫా పార్టికల్ పాత్ అనేది వచ్చింది. నెక్స్ట్ యాక్చువల్గా నేను ఏం చేస్తున్నా అంటే, యాక్చువల్ ఆల్ఫా పార్టికల్ ఇక్కడ ఉన్న అబ్జర్వర్ గారు చూస్తే ఇట్లా స్ట్రేట్గా వచ్చినట్టు అనిపిస్తాడు. అదే కరెక్ట్, ఇటు స్ట్రేట్గా వచ్చినట్టుగా అనిపిస్తాడు. ఆల్ఫా పార్టికల్ యాక్చువల్ పాత్ చూస్తే అబ్జర్వర్ వానికి ఏం కనిపిస్తుంది. సో దిస్ ఈస్ ద స్ట్రేట్. దీన్ని అసిమ్టోటీ అని అంటాం. దీన్ని ఏమంటాం మనం, అసిమ్టోటీ. సో దీన్ని ఈ లైన్ను మనం అసిమ్టోటీ అంటే, సో అసిమ్టోటీ మీన్స్, సో వాట్ ఈస్ ద అసిమ్టోటీ? సో అసిమ్టోటీ మీన్స్, సో దిస్ ఈస్ ఏ వర్చువల్ లైన్, రియల్ లైన్ కాదు, ఇది వర్చువల్ లైన్, రైట్? So next one more virtual line, so we are keeping, so this line also we call it as asymptote. So this asymptote and asymptote making one angle, so that angle we call it as the scattering angle. Which angle it is? So the scattering angle. So now this angle we have to deflecting angle we are taking phi here. So deflecting angle we have to taking phi here. So this is the also phi, right? So now you have to see here. So theta plus phi is equal to 180. What is the relation అని కూడా అడిగాడు ఒకసారి. theta so plus phi అంటే ఎట్లా రాస్తున్నా చూడండి ఒకసారి. ఎట్లా రాస్తున్నా, theta plus phi means suppose you have to take the horizontal axis,
దిస్ హారిజంటల్ యాక్సిస్ ఎంత డిగ్రీలు ఉంటుంది అన్న 180 degrees ఉంటుంది. ఈ 180 degrees లో ఎన్ని యాంగిల్ ఉన్నాయి చూడండి. సో ఇక్కడ ఒక 5 ఉన్నాడు, 5 రాసిన, ఇక్కడ ఒక 5 ఉన్నాడు, 5 రాసిన, ఇక్కడ ఏమున్నాడు టీటా ఉన్నాడు, టీటా రాసిన, రైట్. సో 5 ప్లస్ టీటా 5 ప్లస్ 5 is equal to theta plus 5 25 is equal to 180 degrees, right? 180 degrees. So now what should I write? Theta is equal to 180 degrees minus 25 అని రాయొచ్చు కదా. 180 degrees minus 25 అని రాయరా, 180 degrees minus 25 అని రాయొచ్చు. ఒకవేళ ఇది కంప్లీట్ ఇది కూడా తీసుకుంటే ఇది ఏమవుతుంది నాన్న 360 degrees అవుతుంది. అప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు? సో 360 degrees minus 25 అని కూడా రాయొచ్చు. సో టీటా ఇస్ ఈక్వల్ టు అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి తీసుకుంటే ఏమవుతుంది? ఈ మూడు కలిపి 360 degrees minus 25 అని కూడా రాయొచ్చు. అంటే వాట్ వీ హ్యావ్ టు రైట్? టీటా ఇస్ ఈక్వల్ టు 25 minus 25 అని కూడా రాయొచ్చు, ఆర్ 5 minus 25 అని కూడా రాయొచ్చు, రైట్. టీటా ఇస్ ఈక్వల్ టు 5 minus 25 అని. సో దట్ ఈస్ ద రిలేషన్. That relation is very very important, right? So now once again you have to see what will happen. You have to see. So now we are bringing the alpha particle. So this scattering formula is very very important. So this is the nucleus. Idi n daggara unnodu nucleus. The charge is Z into E. So this is the nucleus. So now what will happen? So this is the alpha particle. So now alpha particle is coming from where? A నుంచి C వరకు వచ్చింది, C నుంచి B వరకు వచ్చింది అని అనుకుంటున్నా. ఈ ACB పాత్ను మనం ట్రజెక్టరీ అని అంటాం. ఏమంటాం నాన్న? ట్రజెక్టరీ. ఈ ట్రజెక్టరీ ఆఫ్ ద పాత్ ఏంటిది? ట్రజెక్టరీ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ ఏ ట్రజెక్టరీలో ఉంటుంది నాన్న? ఇది హైపర్బోలా పాత్లో ఉంటుంది. ఎందులో ఉంటుంది? ఇది హైపర్బోలాలో ఉంటుంది. ద ట్రజెక్టరీ ఆఫ్ ద పాత్ వి కాల్ ఇట్ యాజ్ ఏ హైపర్బోలా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, కంపల్సరీ క్వశ్చన్ అడుగుతాడు. సో మీరు గుర్తుపెట్టుకోవాలి, ఓన్లీ హైపర్బోలా అని గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నెక్స్ట్ ఇంకా ఏం చేస్తున్నా నేను అంటున్నా? అసిమ్టోటీ అనేది ఉంది అని అంటున్నా. ఈ వర్చువల్ లైన్ ను మనం ఏమంటున్నాము? అసిమ్టోటీ అని అంటున్నాం. ఈ లైన్ మధ్యలో ఉన్నటువంటి యాంగిల్ ని నేను ఏమనుకుంటున్నా? టీటా అని అనుకుంటున్నా. ఇది ఏంటిది? టీటా అనేది స్కాటరింగ్ యాంగిల్. టీటా ఈజ్ ఏ స్కాటరింగ్ యాంగిల్. విచ్ యాంగిల్ ఇట్ ఈస్? Scattering angle. So the higher scattering angles will reach higher scattering angles అంటే ఇది దగ్గరకు వస్తుంది. సో దగ్గరకు వచ్చింది అంటే అది డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ అనేది అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే న్యూక్లియస్ నుంచి దాని పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రైట్. న్యూక్లియస్ నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ లైన్ కొట్టుకున్నా. సో ఈ పర్పెండిక్యులర్ లైన్ నేను P అంటున్నా. దీన్నే ఇంపాక్ట్ పారామీటర్ అని అంటున్నా. ఏమంటున్నా మనం? ఇంపాక్ట్ పారామీటర్. విచ్ పారామీటర్ ఇట్ ఈస్? ఇంపాక్ట్ పారామీటర్. సో వాట్ ఈస్ ద ఇంపాక్ట్ పారామీటర్ అని మన క్వశ్చన్ అడిగిండు. సో ఇంపాక్ట్ పారామీటర్ అనేది దేనికి సంబంధించింది అని క్వశ్చన్ అడిగిండు. ఇది దేనికి సంబంధించింది? కొలిజన్ పారామీటర్. ఇంపాక్ట్ పారామీటర్ ఈజ్ ఏ, దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దీన్ని ఏమంటాం? కొలిజన్ పారామీటర్ అని అంటాం. ఎందుకంటే ఇది కొలిజన్ వల్ల వచ్చినటువంటి పారామీటర్ కాబట్టి దీన్ని మనం ఇంపాక్ట్ పారామీటర్ అంటున్నాం. సో ఇంపాక్ట్ పారామీటర్ మనకు వచ్చింది, దాన్ని మనం కొలిజన్ పారామీటర్ అని కూడా అంటాం. కొలిజన్ పారామీటర్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. కొలిజన్ పారామీటర్ అని అంటాం, రైట్. దీన్ని దేంతో చూపిస్తాను నాన్న? సో నోటేషన్స్ మే బి డిఫరెంట్, సమ్ డిఫరెంట్ బుక్స్ దాన్ని P తో చూపిస్తున్నా. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ పారామీటర్? The perpendicular distance between the nucleus to the alpha particle exact path. ఇది ఏం పాత్? ఆల్ఫా పార్టికల్ ఈ పాత్లో వచ్చింది అని అనుకుంటాం మనం. అర్థమైందా? ఆ పాత్కు, ఆల్ఫా పార్టికల్ పాత్కు, ఈ అసిమ్టోటీ లైన్కు, ఈ న్యూక్లియస్ కు మధ్యలో గీసినటువంటి ఒక గీతనే మనం ఇంపాక్ట్ పారామీటర్ అని అంటాం. ఈ ఇంపాక్ట్ పారామీటర్ అనేది సో ఏ పారామీటర్ అని కూడా క్వశ్చన్ అడిగిండు. అది ఏ పారామీటర్ అన్న? కొలిజన్ పారామీటర్. దీనికి ఫార్ములా కూడా ఉంది, ఇస్తా. నెక్స్ట్ ఈ డిఫ్లెక్టెడ్ యాంగిల్స్ ను నేను ఫై అని అనుకుంటున్నా. డిఫ్లెక్టెడ్ యాంగిల్స్ ఇది ఏంటిది? ఇప్పుడు ఇవి స్కాటరింగ్ యాంగిల్ దగ్గర ఇక్కడ ఈ సెంటర్ దగ్గర ఇప్పుడు మనకున్నది. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ ను అంటే ఈ డిస్టెన్స్ ను నేను ఏమంటున్నా? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నటువంటి డిస్టెన్స్ అంటే యూ హ్యావ్ టు టేక్ ద డిస్టెన్స్. సో ద డిస్టెన్స్ బిట్వీన్ న్యూక్లియస్ టు దిస్ ఆల్ఫా పార్టికల్.
ఈ డిస్టెన్స్నే డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ అని అంటున్నాం మనం. ఏమంటున్నాను? డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ అని అంటున్నాం. అంటే ఇక్కడ కూడా మనం ఒక లైన్ కొట్టుకోవాలి, కానీ ఈ లైన్ నాకు అక్కర్లేదని నేను కొట్టలేదు, రైట్? సో ఏంటిది మన అల్టిమేట్ గోల్ ఏంటిది? సో వాట్ ఈస్ ద అల్టిమేట్ గోల్? ఇన్ రూథర్ఫర్డ్ డిరైవ్డ్ వన్ స్కాటరింగ్ ఫార్ములా. ఇది స్కాటరింగ్ అంటే ఇది నథింగ్ బట్, సో వాట్ విల్ హ్యాపెన్? ద పార్టికల్ ఈజ్ కమింగ్ అండ్ హిట్టింగ్ సంథింగ్ అండ్ స్కాటర్డ్ ఇన్ మల్టీ డైరెక్షన్స్. అంటే అదే డైరెక్షన్ లో కాకుండా డిఫరెంట్ డైరెక్షన్, అదే డైరెక్షన్ లో కూడా వస్తున్నవి. సో దోస్ యాంగిల్స్ వి కాల్ ఇట్ యాజ్ ఏ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్. సో ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నా, దీంట్లో నేను కనుక్కోవాల్సింది నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఫ్రమ్ ద న్యూక్లియస్. హౌ మెనీ నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ ఫ్రమ్ ద న్యూక్లియస్, దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. అంటే ఎన్ని పార్టికల్లు స్కాటర్డ్ అయినాయి అది మనకు కావాలి. ఆ ఫార్ములా నుంచి చాలా సార్లు మనకు క్వశ్చన్లు అడుగుతాను, కాబట్టి ఆ ఫార్ములా నేను ఇప్పుడే ఇచ్చింది అనుకో, మీరు చాలా రోజుల వరకు గుర్తుపెట్టుకోవడానికి వస్తుంది. ఇది డెరివేషన్, పెద్ద డెరివేషన్. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం డెరివేషన్లు డిరైవ్ చేయము. అంటే కొన్ని డెరివేషన్లు చేస్తాం, చిన్న చిన్న డెరివేషన్లు చేస్తాం. ఆల్ బిగ్ డెరివేషన్, ఇది 2-3 గంటలు చెప్పే డెరివేషన్. సో వీ కాంట్ డిరైవ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ బికాస్ ఐ విల్ గివ్ ద ఫార్ములా. From that formula, how questions will come, I will explain. Clear? Okay. So now you have to see. So what formula you are getting? So you have to see the relation between the scattering angle and impact parameter. From here, from this diagram, you understood now. So what is that? Relation between the scattering angle, theta is a scattering angle, and impact parameter. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ very important. The relation between the scattering angle and impact parameter. So what is the relation between the scattering angle and impact parameter? So tan theta by 2, one formula is there. That formula is tan theta by 2. Theta is the scattering angle, is equal to, so ze square is divided by 2 pi epsilon naught. Ze square is divided by 2 pi epsilon naught m v naught square into p. So this is the relation between the scattering angle and impact parameter. Once if you want to find out the impact parameter, how you have to find out the impact parameter? So once you have to cross multiply. P is equal to ze square is divided by 2 pi epsilon naught m v naught square into tan theta by 2. ఈ ఫార్ములాను మనం వేసి మనం ఏం కనుకోవచ్చు? ఇంపాక్ట్ పారామీటర్ ను కనుకోవచ్చు, రైట్? సో వాట్ ఈస్ ద theta? స్కాటరింగ్ యాంగిల్. వాట్ ఈస్ ద p? ఇంపాక్ట్ పారామీటర్. వాట్ ఈస్ ద z? సో z is the atomic number, e is the charge of the electron. So these all are mass of the electron, m is the mass of the electron. So v naught is velocity of the electron. This is the impact parameter formula. So next, impact parameter తర్వాత what is the relation between the deflection angle and impact parameter అని sometimes they will ask. సో దీన్ని మనం ఏం చెప్పొచ్చు అంటే tan phi is equal to one more relation where phi is the deflection angle. Tan phi is equal to 2p by, so you have to take b. So what is the b? B is a distance between the closest approach. So what is the b? So b you have to take, so distance between the closest approach, alpha particle to the nucleus, the distance we call it as a, this formula also very important. ఇది ఒకసారి మీకు సెట్ ఎగ్జామ్ లో వచ్చింది. ఎందులో వచ్చిందన్నా? సెట్ ఎగ్జామ్ లో వచ్చింది. tan phi is equal to 2p by b. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ద, ఇక్కడ ఎవడొకడో ఉన్నాడు, డిఫ్లెక్టింగ్ యాంగిల్, ఇంపాక్ట్ పారామీటర్ అండ్ డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్. సో డీని నేను ఇక్కడ b గా తీసుకున్నా, డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్. సో నౌ హౌ మెనీ ఆల్ఫా పార్టికల్స్ ఆర్ స్కాటర్డ్? The number of alpha particles scattered from the nuclei. So the number of alpha particles scattered from the nuclei is equal to, so now you have to see the number of alpha particles scattered from the nuclei ni nenu dento chusukuntunna, n to chusukuntunna. What is n? Number of alpha particles, this formula is very important. A number of alpha particles scattered from the nucleus. The number of alpha particle scattered from the nucleus. So what is the formula you have to see? So that very important formula, n is equal to q
So Q small n into T, right? So 2z square. So 2z square I am not writing here. Z square e to the power of 4. Z square e to the power of 4 is divided by, so what will happen, you have to see, 16 phi square epsilon naught square, 16 phi square epsilon naught square m square r square. ఇది పొటెన్షియల్ ఎనర్జీ నుంచి వచ్చినటువంటి ఫార్ములా, m square r square. సో m square r square v naught to the power of 4, velocity to the power of 4, sine to the power of 4 theta by 2. Sine to the power of 4 theta by 2. This is very important application. So what is this? You have to see, very important application. So already I defined theta is equal to phi minus 2 phi. So you have to remember this one also. So this is the relation between the scattering angle and deflection angle. So now you have to see number of alpha particles scattered from the nucleus. N is equal to Q N T Z square e to the power of 4, 16 phi square epsilon naught square m square r square v naught to the power of 4 sine to the power of 4 theta by 2. This is the formula. So try to remember this formula. Every day you have to see. దీని నుంచి మనం ఏమేమి చెప్పొచ్చు. So what is Z? Z is a proton number. What is E? E is the charge of the electron. What is phi? Phi is a 22 by 7. What is the epsilon naught? Epsilon naught is a permittivity of free space. The value ఎంత ఉంటది? Epsilon naught value 8.854 into 10 to the power of minus 12 ఉంటుంది. What is the M? Mass of the electron. What is the R? Distance between the nucleus and the alpha particle. What is V? V is the velocity of the alpha particle. Sine to the power of 4 theta by 2. Next, what is the T? Thickness of the gold foil. So T means, that is the very important. మిగతా అన్ని మీకు తెలుసు. ఈలో T అంటే ఎవడు? Thickness of what? Thickness of the gold foil. Thickness of the material. So nucleus or gold foil, thickness of the material. So what is N? So N is number of atoms per unit volume of the scatterer. So number of atoms per unit volume of so number of atoms per unit volume of scatterer, right? Number of atoms per unit volume of the scatterer. So what is the Q? So Q is the total number of alpha particles strikes per unit area. Total number of alpha particles strikes per unit area of the scatterer. Right? Per unit area of the scatterer. What is the T? T is the total number of alpha particles strikes per unit area of the scatterer. What is N? Number of atoms per unit volume of the scatterer. మరి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? సో దీని నుంచి మనం 4 విషయాలు చెప్పొచ్చు నాన్న. ఫస్ట్ నెంబర్ 1. సో N, the number of alpha particle scattered from the nuclei is directly proportional to T. ఇది కంపల్సరీ బిట్ వచ్చింది. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్ స్కాటర్డ్, ఇది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది అంటే థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ కు అనులోమానుపాతంలో ఉంటుంది. రైట్? దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది? థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్ కు అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది ఫస్ట్. తర్వాత సెకండ్ వన్, సో N ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు 1/sin to the power of 4 theta by 2. ఇది సెంట్రల్ యూనివర్సిటీలో క్వశ్చన్ వచ్చింది. అర్థమైందా? హెచ్సిలో పిహెచ్డి టెస్ట్ లో క్వశ్చన్ అడిగింది. అంటే నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు sin theta to the power of 4 theta by 2. సో నెక్స్ట్ థర్డ్ వన్, మనకు థర్డ్ వన్ ఏముంది అంటే, సపోజ్ యూ హ్యావ్ టు కన్సిడర్ థర్డ్ వన్. సో వాట్ ఈస్ ద థర్డ్ వన్? యూ హ్యావ్ టు సీ
So now, so the number of alpha particles is directly proportional to, so is directly proportional to square of the atomic number. ఇది కూడా ఒకసారి క్వశ్చన్ అడిగిండు, ఇది కూడా సో సెట్ లో అడిగిండు, సెట్ లో ఓయూ సెట్ లో అడిగిండు క్వశ్చన్. ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా పార్టికల్స్, స్కాటరింగ్ ఆల్ఫా పార్టికల్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, దేనికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ గా ఉంటుంది, అది జెడ్ స్క్వేర్ కు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్, the number of alpha particles, the number of alpha particles is inversely proportional to square of the kinetic energy of a alpha particle. So this is very very important. ఎందుకు నేను స్క్వేర్ అని రాసుకుంటున్నా, ఇక్కడ చూడండి అన్న, నేను దీన్ని 2తో మల్టిప్లై చేసి 2తో డివైడెడ్ చేస్తే ఇది 1/2 m² v0 to the power of 4. అంటే m² v0 to the power of 4ను అంటే 4తో చేద్దాం, 4తో మల్టిప్లై 4తో డివైడెడ్ చేస్తే ఇప్పుడు ఇది నేను ఏమని రాయొచ్చు, 1/2 m v0² హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. అంటే అప్పుడు ఏమైతుంది, ఇది 1/4 m² v0 to the power of 4 అనేది అవుతుంది. అంటే ఇప్పుడు దేనికి ఇది కెనెటిక్ ఎనర్జీ స్క్వేర్ కు ఎట్లా ఉంది, రెసిప్రోకల్ గా ఉంది. సో దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దీస్ 4 అప్లికేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని నుంచి నేను స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ కనుక్కోవాలి అంటే ఏం చేయాలి, ద స్కాటరింగ్ క్రాస్ సెక్షన్. స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ అంటే సపోజ్ యూ హ్యావ్ టు సీ నానా, ఇప్పుడు మనం ఇది బ్లాక్ బోర్డ్ ఉంది, సో ఆల్ఫా పార్టికల్ నేను ఇన్సిడెంట్ చేస్తాను. సపోజ్ ఇది పెన్ను, ఈ పెన్ను నేను ఇన్సిడెంట్ చేస్తాను, ఇది ఎక్కడ వస్తుంది, ఇక్కడ వరకే వస్తుంది, అర్థమైందా, అంటే ఈడ వరకు మాత్రం, ఈ స్పాట్ వరకు మాత్రమే వస్తుంది విత్ ఇన్ ద బోర్డ్ లో. అంటే ఇక్కడ హిట్ చేస్తే ఇది ఓన్లీ ఈ స్పాట్ దగ్గర మాత్రమే వస్తుంది. దీన్నే మనం క్రాస్ సెక్షన్ అని అంటాం. ఏమంటాం నాన్న, క్రాస్ సెక్షన్. దాన్ని దేంతో చూపిస్తాం, సిగ్మాతో చూపిస్తాం. దాన్ని దేనిలో మెజర్ చేస్తాం, బార్లో మెజర్ చేస్తాం. 1 బార్న్ ఈజ్ ఈక్వల్ టు 10 to the power of -28 మీటర్ స్క్వేర్ ఆర్ -24 సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ 100 ఫెర్మి. సో ఇది మనం న్యూక్లియర్ ఫిజిక్స్ లో స్కాటరింగ్ ఫినామినాలో చెప్తాము. సో దాంట్లో చూడండి, ఈ స్కాటరింగ్ అనేది క్రాస్ సెక్షన్. ఈ స్కాటరింగ్ క్రాస్ సెక్షన్ ఎప్పుడైతుంది అంటే ఇది మొత్తం కూడా ఏం కావాలి, పర్ యూనిటీ కావాలి. సో ఈ మొత్తం పర్ యూనిటీ అయితే అది సిగ్మాకి ఈక్వల్ గా ఉంటుంది. దేర్ ఫోర్ సిగ్మా ఇస్ ఈక్వల్ టు, మనం ఏం రాయొచ్చున్నాను ఇప్పుడు, సిగ్మా ఇస్ ఈక్వల్ టు n is divided by qnt అని రాయొచ్చు. సో దేర్ ఫోర్ అప్పుడు ఫార్ములా ఏమైతుంది, సిగ్మా ఇస్ ఈక్వల్ టు, యూ హ్యావ్ టు చేంజ్ ద ఫార్ములా, z² e to the power of 4 is divided by 16 phi square, 16 phi square epsilon naught square r square m² v0 to the power of 4 sin to the power of theta by 2. So this is the formula, it will come. This is the scattering cross section formula, right? The scattering cross section formula. ఇది క్లాసికల్ మెకానిక్స్ లో మనకు 2 బాడీ కొలిజన్ ఉంది. సో దేర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, హియర్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చినా మనకు ఒకే పేపర్ నుంచి వస్తుంది క్వశ్చన్, కాబట్టి మీరు చేయడానికి రెడీగా ఉండండి. సరే, ఇక మన క్వశ్చన్ ఎట్లా వస్తాయో చూద్దాం. సో ఓల్డ్ క్వశ్చన్స్ మన ఎట్లా ఉన్నాయి క్వశ్చన్లు. సో వెరీ వెరీ సింపుల్. ఇప్పటి వరకు మనం థియరీ చెప్పుకున్నాం, కాన్సెప్ట్. క్వశ్చన్లు ఎట్లా వస్తాయి అంటే ఈ రోజు వరకు చెప్పిన క్లాసు కొంచెం థియరిటికల్ ఓరియంటేషన్ క్లాసు. రేపు మనం బోర్ అటామిక్ మోడల్ మనం చెప్తాం, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే బోర్ అటామిక్ మోడల్ నుంచి పోయినసారి 2009లో అయితే 3 క్వశ్చన్లు వచ్చినాయి. అంటే ఈసారి మనం 2 క్వశ్చన్లు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు బోర్ అటామిక్ మోడల్ నుంచి, రైట్? అంటే దాంట్లో లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఫాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్, ఫైనైట్ మాస్ కరెక్షన్, తర్వాత దాని స్పెక్ట్రా, సో దాని ఎనర్జీ వాల్యూ, దాని వెలాసిటీ వాల్యూ, సో అది పాజిట్రానియంలో ఎట్లా ఉంటుంది, మ్యానిక్లో ఎట్లా ఉంటుంది, ఇవన్నీ కూడా రేపటి క్లాస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపటి క్లాస్ నుంచి మనకు కంపల్సరీ క్వశ్చన్లు వస్తాయి. అంటే ఈ రోజు క్లాస్ నుంచి క్వశ్చన్లు రాలేదా అని కాదు, ఈ రోజు క్లాస్లో జేజే థామ్సన్ ప్లమ్ పండింగ్ మోడల్ నుంచి మనకు క్వశ్చన్ రాదు, అర్థమైందా? అది జస్ట్ బ్రీఫ్ ఐడియా పెట్టుకోండి. ఏంది అంటే అది వాటర్ మిలాన్కి ఈక్వల్గా ఉంటుంది. సో ఆ వాటర్ మిలాన్లో ఎవడాడు రెడ్ పార్ట్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ స్పియర్కి ఈక్వల్గా ఉంటుంది, సీడ్ పార్ట్ అనేది నెగిటివ్లీ చార్జ్డ్ ఎలక్ట్రాన్కి ఈక్వల్గా ఉంటుంది అని మనకు జేజే థామ్సన్ ఫస్ట్ చెప్పిండు. అన్ని ఫెయిల్యూర్ ఏవని అంటే స్టెబిలిటీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, హౌ ద పాజిటివ్ చార్జ్ ఇస్ అరేంజ్డ్ విత్ ద ఎలక్ట్రాన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు, తర్వాత ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సో ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు కాబట్టి ఈ ఫెయిల్యూర్ థియరీ. నెక్స్ట్ ఈ ఆల్ఫా పార్టికల్ స్కాటరింగ్ అనేటటువంటి ఫినామినాను రూథర్ఫర్డ్ అనేటటువంటి వ్యక్తి ఎక్స్ప్లెయిన్ చేసిండు ఇన్ 1911లో.
అంటే అది 1898 to 1911 అంటే 13 ఇయర్స్ తర్వాత వన్ మోర్ థియరీ కేమ్. సో దట్ ఈస్ ద రూథర్ఫర్డ్ మోడల్. ఈ రూథర్ఫర్డ్ మోడల్ నుంచి ఏం చెప్పింది అంటే ఒక గ్రేట్ ఫినామినా వచ్చింది. ఈ యూనివర్స్ కు మనము న్యూక్లియస్ అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేసినాం ఈ రూథర్ఫర్డ్ ఎక్స్పెరిమెంటల్ లాబొరేటరీ నుంచే. అర్థమైందా? న్యూక్లియస్ అనేటటువంటి కాన్సెప్ట్ ను కనుక్కున్నది రూథర్ఫర్డే. మనం ఈ రోజు ఆ న్యూక్లియస్ అనేటటువంటి కాన్సెప్ట్ గురించి మనం నేర్చుకున్నాం. సరే, మరి క్వశ్చన్ ఎట్లా వస్తాయో చూడండి అన్న. ఇంపాక్ట్ ఫ్యాక్టర్, ఇంపాక్ట్ పారామీటర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్, ఇంపాక్ట్ పారామీటర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్, ఆబ్వియస్ గా చెప్పిన ఏంటిది ఇది కొలిజన్ పారామీటర్. ఇంపాక్ట్ పారామీటర్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కొలిజన్ పారామీటర్. ఏ పారామీటర్ నాన్న? ఇంపాక్ట్ పారామీటర్ అనేది కొలిజన్ పారామీటర్. రూథర్ఫర్డ్ స్కాటరింగ్ కోఎఫిషియంట్ కాదు, తర్వాత ఎలాస్టిక్ పారామీటర్ కాదు, తర్వాత సాలిడ్ పారామీటర్ కాదు. ఇది విచ్ పారామీటర్? ఇంపాక్ట్ పారామీటర్. వి ఆల్సో కాల్ ఇట్ యాజ్ collision parameter. Just simply you have to remember, then within 1 minute అయితే 1 సెకండ్ కూడా కాదు. అర్థమైందా? ఇట్లా 1 సెకండ్ లో చేసే క్వశ్చన్లు కొన్ని ఉంటాయి, 1 మినిట్ పైన చేసే క్వశ్చన్లకు ఇవి ఈ క్వశ్చన్లు మనకు సహాయం చేస్తాయి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి అన్న. రూథర్ఫర్డ్ స్కాటరింగ్, ద నెంబర్ ఆఫ్ పార్టికల్స్ స్కాటర్డ్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ప్రపోర్షనల్ టు వాట్ అని అడుగుతాడు. అంటే ద నెంబర్ ఆఫ్ స్కాటర్డ్ పార్టికల్స్ పర్ యూనిట్ ఏరియా ఈజ్ ప్రపోర్షనల్ టు. సో నేను మీకు ఇంతకుముందే ఇచ్చిన n is equal to QNT z² e⁴ is divided by 16 phi square epsilon naught square r square m² v0⁴ sin⁴ theta by 2. This is our formula. So from this formula, so what we have to discuss? 4 things we are discuss. N is directly proportional to T, N is directly proportional to z², N is inversely proportional to 1 by kinetic energy whole square, N is inversely proportional to 1 by sin⁴ theta by 2. Correct? sin⁴ theta by 2 we have to discuss. So what is that? This is the first one, this is the second one, this is the third one, so this is the fourth one. ఎందులో ఫిట్ అవుతుందో మనం చూడాలి. The square of the thickness of the material. The square of the thickness of the material is wrong. ఎందుకంటే ఇది t స్క్వేర్ కు ఉండదు అనులోమానుపాతంలో. దేనికి ఉంటది? ఇది థిక్నెస్ ఆఫ్ ద మెటీరియల్. కరెక్ట్. t కి అనులోమానుపాతంలో ఉంటది. అటామిక్ నెంబర్ ఆఫ్ ద మెటీరియల్, అటామిక్ నెంబర్ z కాదు, అది z². ఇది రాంగ్. నెక్స్ట్ ఎవడు? వెలాసిటీ ఆఫ్ ద పార్టికల్, వెలాసిటీ ⁴ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటుంది, నాట్ ప్రపోర్షనల్. అంటే వీడు ఎవరికి ఉంటాడు? ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సరే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ ఫార్ములా మనకు గుర్తు రావాలి. అట్లీస్ట్ ఈ 4 అన్న గుర్తుపెట్టుకోవడం ట్రై చేయండి. సో ఈ 4 గుర్తుపెట్టుకుంటే మీకు కంపల్సరీ 1 మార్క్ వస్తుంది మీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో. కంపల్సరీ 100% గ్యారంటీ ఇస్తున్నా, కంపల్సరీ మీకు 1 మార్క్. సో ఈ 4 నుంచి ఒకటి వస్తుంది, రైట్? సో అది వెదర్ ఇట్ మే బి క్లాసికల్ మెకానిక్స్ లో అయినా ఇవ్వచ్చు, లేకపోతే మనకు ఆటమిక్ మాలిక్యులర్ ఫిజిక్స్ నుంచి అన్నా ఇవ్వచ్చు. సో రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ proves the existence of, this is very very important. ఈ రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ అనేది దేన్ని ప్రూవ్ చేస్తుంది అంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ న్యూట్రాన్స్ ను ప్రూవ్ చేస్తుంది. ఎందుకు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ న్యూట్రాన్? అంటే అది న్యూట్రల్ ఛార్జ్ ఉంటేనే న్యూక్లియస్ అనేది పాజిటివ్ ఛార్జ్ ఉంటుంది. కాబట్టి రూథర్ఫర్డ్ స్కాటరింగ్ ఎక్స్పెరిమెంట్ సో ప్రూవ్స్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద neutrons because zeroly charged particles, neutral charged particles, right? So that's why that is very very important concept. Next, one more thing you have to see, an alpha particle. So question very very important. ఈ క్వశ్చన్ ఐఐటి లో కూడా మనకు అడిగింది ఈ క్వశ్చన్. సో ఆ రేంజ్ క్వశ్చన్ మీకు ఇచ్చిన, కానీ మీరు చేయడానికి ట్రై చేయండి. సో చూడండి, an alpha particle energy అంటే kinetic energy ఎంత ఉంది నాన్న? kinetic energy T is equal to 5 mega electron volt. An alpha particle energy, so kinetic energy T is equal to 5 mega electron volt is scattered through 180 degrees. అంటే ఒక ఆల్ఫా పార్టికల్ ఇట్లా పోయింది, సో మళ్ళీ ఏం చేసింది? 180 degrees లో మళ్ళీ కమ్ బ్యాక్ అయింది. ఇక్కడ న్యూక్లియస్ ఉన్నాడు. 180 degrees అంటే ద సేమ్ పాత్ లో వచ్చింది. 180 degrees అంటే దిస్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నటువంటి డిస్టెన్స్ నే నేను డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ అని మీకు చెప్పిన. అంటే కెనెటిక్ ఎనర్జీ ఇచ్చిండు, అది 180 degrees లో ఫిక్స్ అయిపోయింది. ఏం న్యూక్లియస్ ఇచ్చిండు వీడు? యురేనియం న్యూక్లియస్ ఇచ్చిండు. వాట్ ఈస్ ద యురేనియం Z నెంబర్?
సో z is equal to 92. సో z of the uranium is equal to 92. ఇది కూడా మనకు గుర్తుండాలి ఎందుకంటే యురేనియం న్యూక్లియస్ ఇచ్చింది. ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్. సో క్లోజెస్ట్ అప్రోచ్ ఆర్డర్ ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు. డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ డి ఎంత అని అడుగుతాడు, రైట్. సో ఈ డి ఏ ఆర్డర్లో ఉంది అని కూడా అడుగుతాడు. సో ఈ డి అనేది ఏ ఆర్డర్లో ఉంది అనేది అడుగుతాడు. దట్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మనం సబ్స్టిట్యూట్ చేయాలి అంటే మనకు ఒక ఫార్ములా తెలుసు. మనకి ఏ ఫార్ములా తెలుసు? మనం రెండు ఫోర్సులు తీసుకున్నాము అంటే ఏం ఫోర్సులు తీసుకున్నాం నాన్న? సో మనం రెండు ఫోర్సులు తీసుకొని సబ్స్టిట్యూట్ చేసినాం. కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అంటే ZE² ఈజ్ డివైడెడ్ బై. సో కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ అదే కదా. సో చూడండి మరొకసారి డిరైవ్ చేస్తా. కెనెటిక్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. కెనెటిక్ ఎనర్జీ ఆల్రెడీ ఇచ్చిండు. పొటెన్షియల్ ఎనర్జీ ఎవడున్నాడు? Z1 into E Z2 into E ఈజ్ డివైడెడ్ బై 4πε0 into. సో ఎవడాడు 4πε0 into R. That R is a distance of the closest approach. Therefore D is equal to Z1 into E Z2 into E Z2 into E is divided by 4πε0 into kinetic energy. Just you have to substitute the values. How you have to substitute the values? Once you have to see Z1 అంటే ఎంత ఉన్నదన్నా? ఏ పార్టికల్? ఆల్ఫా పార్టికల్. రెండు పార్టికల్ కొలైడ్ అవుతాయి. ఇది ఆల్ఫా పార్టికల్, ఇదే పార్టికల్ యురేనియం 92. ఆల్ఫా పార్టికల్ Z1 ఎంత? సో 2. ఒక పార్టికల్ Z1 ఎంత? 2 అంటే 2 into E. E అంటే ఏందినా? చార్జ్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ 1.6 into 10 to the power of minus 19 coulombs. What is Z2? Z2 is equal to 92. So 92 into 1.6 into 10 to the power of minus 19 coulombs is divided by upper numerator is over. Next 1/4πε0 వాల్యూ ఇచ్చిన మీకు ఎంత? అది 9 into 10 to the power of 9. So is divided by kinetic energy. So the kinetic energy in terms of mega electron volt 5 mega అంటే 10 to the power of 6. 1 electron volt is equal to how many joules? 1.602 into ఇంతకుముందు ఇచ్చిన కదా into 10 to the power of minus 19 joules. So like this we have to find out. So you have to calculate. So you will get the answer. So that answer I will give 5.688 into 10 to the power of minus 14 meters. So ఏం అడిగిండు? సో దీంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటీమీటర్ లో అడిగిండు, రైట్. సో సెంటీమీటర్ లో ఆర్డర్ ఆఫ్ దిస్ డయామీటర్ ఎంత ఉంటుంది? 10 to the power of minus 14 meters ఉంటుంది, రైట్. సో ఇక్కడ వీడు ఎంత అడిగిండు చూడండి అన్న. 1 meter is equal to how many centimeters? 100 centimeters, correct. So now you have to substitute. 1 meter is equal to 10 square centimeters, correct. 10 square centimeters. So 5.688 into 10 to the power of minus 4 plus 2. 10 to the power of minus 4 plus 2 అంటే ఎంత వస్తుంది నాన్న? సో 5.688 into 10 to the power of minus 12 centimeters. So what is the order? So order is equal to 10 to the power of minus 12 centimeters. This is very very important. The distance of the closest approach నుంచి కూడా మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. So please concentrate. So now you have to see the last question. మీకు నిన్ననే చెప్పిన డైలీ 5 questions అయితే మనం సాల్వ్ చేస్తాం. ఇట్లా సాల్వ్ చేస్తే మనకు ఒక ఐడియా వస్తుంది. తర్వాత మనం ఎవ్రీ సండే 25 questions మీకు ఎగ్జామ్ పెడతా. సో 25 questions మీరు ఫస్ట్ అవర్ ఒకసారి రాసి తర్వాత నేను సెకండ్ అవర్లో మీకు 25 questions కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. అప్పుడు మీరు ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేటటువంటి ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనేది మీ మైండ్లోకి దిగుతుంది. అంటే ప్రాబ్లం చూడగానే మనం భయపడకూడదు. ఆ డాటా తెలిస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. తర్వాత ఏం అప్లై చేయాలి అనేది తెలిస్తే ఆటోమేటిక్గా 100% మనకు వచ్చినట్టే, రైట్. దట్ ఈస్ ద థింగ్. ఇంత బిగ్ ప్రాబ్లమేటిక్ లా రావు. ఈ క్వశ్చన్ మాత్రం కంపల్సరీ వస్తుంది. ఇట్లాంటి క్వశ్చన్ మాత్రం కంపల్సరీ వస్తుంది. చూడండి, అండ్ ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ ఆఫ్ ఎనర్జీ. సో ఆల్ఫా పార్టికల్ న్యూక్లియస్ ఎనర్జీ ఇచ్చింది. ఇది కూడా సేమ్ ఆల్ఫా పార్టికల్ హీలియం 2,4. సో ఈ హీలియం 2,4 ఎంత ఎనర్జీ ఉంది? దిస్ ఈస్ ద కెనెటిక్ ఎనర్జీ ఇచ్చిండు ఆఫ్ mv². ఈ ఆఫ్ mv² అనేటోడు బంబార్డ్స్ ఏ హెవీ న్యూక్లియర్ టార్గెట్. సో ఆఫ్ ZE అంటే ZE అనేటటువంటి ఛార్జ్ ఉన్నటువంటి హెవీ న్యూక్లియర్ టార్గెట్ ను హిట్టింగ్ చేసిండు. వాడు బంబార్డ్స్ ద హెవీ న్యూక్లియర్ టార్గెట్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్? అక్కడ వరకు పోదు, బికాస్ ఇది పాజిటివ్ చార్జ్, ఇది పాజిటివ్ చార్జ్
కాబట్టి ఇది వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద క్లోజెస్ట్ అప్రోచ్ అంటాను. మనం ఇంతకుముందే కనుక్కున్నాం డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ d is equal to what is our formula. So now you have to see d is equal to z1e z2e is divided by 4 pi epsilon naught into ke. So therefore d is equal to z1 into e z2 into e is divided by 4 pi epsilon naught into kinetic energy. కానీ ఇక్కడ ఏం అడుగుతాడు, మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయక్కర్లేదు ఇంతకుముందు లాగా. ఇప్పుడు ఏం చేయాలి, మనం జస్ట్ కెనెటిక్ ఎనర్జీని ఇక్కడ సబ్స్టిట్యూట్ తగలేయాలి. అంటే z1 into e. సో z1 into e అంటే ఆల్ఫా పార్టికల్ చార్జ్, మీకు తెలుసు ఆల్ఫా పార్టికల్ చార్జ్ 2 into e. సో వాట్ ఈస్ ద heavy nuclei charge? This heavy nuclei charge is heavy nuclei. So heavy nuclei charge is z into e is divided by 4 pi epsilon naught into what is the kinetic energy? 1 by 2 mv square. Kinetic energy is 1 by 2 mv square. 2 1 ja 2 2 ja 2 1 ja 2 1 ja get cancelled. The remaining thing you have to write. So remaining thing what is there? D is equal to, so z into e square is divided by 5 epsilon naught. Remaining thing I am writing mv square. So దీని నుంచి ఇది దేనికి దేనికి ప్రపోర్షనల్ గా ఉందో చూడండి. అంటే ఫస్ట్ ఇది దేనికి ఉన్నదన్నా ఫస్ట్ వన్ z is directly d is directly proportional to z. ఇది వేరియింగ్ థింగ్, ఇది ఒకటే రైట్. d is directly proportional to z. నెంబర్ 2 న్యూమరేటర్ లో ఇది కాన్స్టెంట్, నెక్స్ట్ ఇది కాన్స్టెంట్, ఇది కాన్స్టెంట్. నెక్స్ట్ వీడు ఎవడున్నాడు, d is inversely proportional to 1 by m రైట్. నెక్స్ట్ ఇంకెవడున్నాడు నెంబర్ 3. సో d is inversely proportional to 1 by v square. అంటే 3 వేరియబుల్ థింగ్స్ ఉన్నాయి డిస్టెన్స్ ఆఫ్ ద క్లోజెస్ట్ అప్రోచ్ లో. అంటే 3 వేరీ అయ్యేటివి ఉన్నాయి, మారేటివి ఉన్నాయి. సో దాంట్లో ఆన్సర్ చూద్దాం. సో v స్క్వేర్ కి ప్రపోర్షనల్ అని అడుగుతాడు కదా, v స్క్వేర్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంది కాబట్టి ఇది రాంగ్. తర్వాత b 1 by m కరెక్ట్. సో ఇది మాస్క్ ఎట్లున్నది నాన్న, ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనలే ఉంది. తర్వాత ఇది వెలాసిటీ స్క్వేర్ కు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనే ఉంది. ఇది ZE కి ఇది రాంగ్, ఇది ప్రపోర్షనల్ గా ఉంది. అంటే రెండు ఆన్సర్లు కరెక్ట్ ఉన్నాయి దీంట్లో. అంటే B అండ్ C ఈజ్ కరెక్ట్, B అండ్ C ఆర్ కరెక్ట్. కరెక్ట్, రెండు ఆన్సర్లు ఇచ్చిన నేను, B అండ్ C ఆర్ కరెక్ట్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే ఇట్లా ఇచ్చినాను ఇది రైట్. సో దీని కింద మనం ఏ కరెక్ట్ ఏ, సో దీని కింద 1 ABC అట్లా ఆప్షన్లు వస్తాయి. ఇప్పుడున్న క్వశ్చన్లో మీరు గ్రూప్స్ 1 రాసి ఉంటే అట్లా ఏదో ఒకటి అడుగుతాడు అన్నట్టు. సో BC తర్వాత AD తర్వాత కాంబినేషన్. సో 4th కాంబినేషన్ ఈజ్ BD, like that they will ask right. So what is the combination? B is correct, C is the correct right. So today is enough. 2 models I completed. So tomorrow class is most important class. So that is the Bohr atomic model right. Next Bohr atomic model. So circular orbits successfully explained, because Rutherford atomic model em cheptundi, electron cannot stable within the orbit because electron is giving the radiation energy. If it is losing the radiation energy, what will happen? So it goes to the nucleus and it collapses the atom. So that's why, so electron anedi according to the Rutherford, he cannot explain electron is in a circular orbit or elliptical orbit. So next Bohr overcome this theory by using the quantization rule. So that is the Bohr atomic model. Niels Bohr is a very good scientist. So all are got the Nobel Prize. These all people are got the Nobel Prize. J.J. Thomson, Rutherford, Niels Bohr. Next Sommerfeld, circular orbits are not satisfied. So that's why elliptical orbits he introduced. After Sommerfeld, vector atom model is coming. So now, so we are getting the quantum mechanical model. Now we are using the vector atomic model. Up to the vector atomic model, after vector atomic model, you have the principal quantum numbers are there. Okay, so tomorrow's class is very very important. Please concentrate. Question will come from the tomorrow's class. That's why if you want to interest, you like this winners online platform, so you try to join. So otherwise tomorrow they won't give the free demo. They won't give the free demo, no? Tomorrow they won't give the free demo. So that's why మీరు కంపల్సరీ కొనుక్కోండి.
కొనుక్కుంటేనే మీకు రేపు క్లాస్ మీకు యాక్సెస్ వస్తుంది, లేకపోతే మీకు రేపటి క్లాసెస్ యాక్సెస్ రాదు. ఈ నోట్స్ అంతా కూడా మీకు అయిపోయిన తర్వాత ఇస్తాను.